రాత్రి గనుక గత 2 రాత్రులు తన సేవకుల ద్వారా దేవుడు మీ క్షేమం కొరకు, మన క్షేమం కొరకు, సంఘ గ్రామ క్షేమం కొరకు దేవుడు మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ రాత్రి కూడా మనము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినగలిగితే వాక్యంలో ఉన్న దేవుని సంకల్పం మనకు అర్థమవుద్ది. ఎవరైతే దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకుని జీవితాలను అలా కట్టుకుంటారో వారు తప్పకుండా దేవుని ప్రభావాన్ని చూస్తారు. ఈ రాత్రి మనం ఆరాధించుచున్న దేవుడు శక్తి కలిగినవాడు, జీవము కలిగినవాడు, మన ఆలోచనలకు తగినట్లుగా స్పందించి కార్యాలు చేయగలిగే గొప్ప దేవుడు. కనుక రాత్రి మరి నేను చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను, మరలా తిరిగి చాలా దూరం ప్రయాణం చేయాలి. రేపు వరంగల్లో ఉదయం 10 గంటలకే వాక్యం అందించాలి. కనుక మరి రాత్రంతా ప్రయాణం చేయాలి. సో ఒక చిన్న మాటను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆలస్యం చేయకుండా తప్పకుండా ఇక్కడ కూర్చున్న మనమందరం గమనించగలగాలి, మన మధ్యలో మన దేవుడు, మనతో మన దేవుడు ఉన్నాడు. మన అంతరంగంలో మన ప్రభువు ఉంటాడు. మన దేహాన్ని ఆయన ఆలయంగా చేసుకున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి యొక్క దేహం దేవుని ఆలయం. సో దేవుని ఆలయం దేవుని కొరకు ఎలాగ ఉండాలో అలాగున్న దైవ సన్నిధిలోనే కాదు, మన భక్తి జీవిత పోకడలో ప్రభుని ప్రత్యక్షం చేస్తూ దేవుణ్ణి మనము ప్రత్యక్షం అంటే చూపించగలిగే వారమై ఉండాలి. సో తప్పకుండా మనల్ని చూసేటువంటి మనుషులకు మనలో ఉన్న దేవుడు, మన హృదయాల్లో గూడు కట్టుకున్న దేవుడు మన మాటల్లో కానీ మన క్రియలలో కానీ దేవుణ్ణి చూపించగలిగేదే నిజమైన క్రైస్తవ్యం. సో కనుక రాత్రి మీ ప్రార్థనలు, మీ ఆరాధనలు, లేదా ఈ రోజున జరుగుతున్న క్రైస్తవ అనుభవాలు పేరుకు మాత్రం అలా సాగిపోతున్నాయి, అలవాటు ప్రకారంగా సాగిపోతున్నాయి. కానీ మన హృదయంలో దేవుడు ఉన్నాడు, మనలో ప్రభు ఉన్నాడు. ఉన్న ప్రభుని నిన్ను చూసేవారికి మనం చూపించగలుగుతున్నామా? మన దగ్గర ఉంటే చూపించగలం. నా దగ్గర ఏదుందో అది నేను చూపించగలను. ఈ రోజున చాలామంది వస్త్రాలను చూపిస్తున్నాం, అలంకారాన్ని చూపిస్తున్నాం, మన స్థితిగతులను చూపించగలుగుతున్నాం, మంచిదే. కానీ ఈ రాత్రి క్రీస్తును చూపించగలిగేవారు దేవునికి కావాలి. దేవుని పిల్లలారా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం ఒక చిన్న మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు అనంటే వాక్యము చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు వాక్యంలో ఉన్న దేవుని అంతరంగం, మనం ఆరాధించుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తు మన వలె ఒక సేవకుని వలె కనబడి మాట్లాడితే బాగుండేది. ఆయన మాటల ద్వారా ఆయన ఉద్దేశం ఏమిటో మనం పట్టుకుని ఉండేవాళ్ళం. కానీ ఆయన మాటే ఉంది, కానీ ఆయన ప్రత్యక్షం కావటం లేదు. ఒక రోజున ప్రత్యక్షం అవుతాడు ప్రభు. మన కన్నులు స్వయంగా ఆయన్ని చూస్తాయి. అయితే ఈ రాత్రి ఆయన మాటలో ఉన్న విశేషతను మనం గమనించగలిగితే ఆయన స్వభావం ఏమిటో ఇక్కడ కూర్చున్న మనం అందరము గ్రహించగలం. కనుక ఈ రాత్రి మరి దైవ సన్నిధికి చేరి దేవుని వాక్యము చేత కట్టబడాలని ఆశించి వచ్చిన ప్రభు పిల్లలైన మీకును, అలాగే దూరం నుండి వింటున్నటువంటి ప్రభువుని ప్రేమించే కుటుంబాలకు, ఈ గ్రామానికి పెద్దలకు విజ్ఞత కలిగి దేవుని వాక్యము మంచిది,
అనే ఆలోచన కలిగిన ఈ మాట మంచివి, ఇవి కుటుంబాలను పాడు చేసేవి కావు, పట్టణాలను పాడు చేసేవి కావు, మనుషులను విభజించి లేదా వారికి ఉన్నటువంటి వాటిని రుద్దేది కాదు. ఇది ఈ మాట వింటే శ్రేష్టమైన దేవుని ఆలోచనలు, ఆయన ప్రేమ యొక్క తత్వం ఈ మాట విన్న ప్రతి వారికి అర్థమవుతుంది. అంతేకాదు ఈ మాటలు మన క్షేమాన్ని కోరుకుంటాయి. దేవుని సముఖంలో మైకల ద్వారానో సేవకుని నోట నుండి వచ్చే ఈ మాటలు ప్రపంచ క్షేమాన్ని కోరుతాయి, మనుషుల క్షేమాన్ని వెల్లడి చేస్తాయి, ప్రకటిస్తాయి. కానీ ఎందుకో ఈ మాటల పట్ల చాలామందికి వివక్ష. సో కనుక దేవుని పిల్లలారా, దేవుని మాటల్లో ఉన్న దైవ ఆలోచనలు మనం తెలుసుకుందాం. మనం వింటున్న ఈ మాటలు ప్రతి వ్యక్తి క్షేమాన్ని కోరుకుంటాయి, ప్రతి కుటుంబ అభివృద్ధిని కోరుకుంటాయి, ప్రతి సమాజం యొక్క ఔన్నత్యాన్ని ఆశిస్తుంది, ప్రకటిస్తుంది దేవుని వాక్యం. కనుక శ్రద్ధగా విన్నవారు వాటిని పట్టుకోగలిగి అలాగూ చేయగలిగితే తప్పకుండా ఈ రాత్రి ఈ వాక్యంలో ఉన్న ప్రభావ మహిమ ఈ గ్రామంలో, సత్యవరం అనే గ్రామంలో ఉన్న ప్రతి వారికి ఈ మాటలు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 92వ కీర్తన దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథంలో 92వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుకుందాం. అమ్మా, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చెబుదాం, హల్లెలూయా. మరోసారి మీకు చిన్న మాట చెబుతాను. దేవుని పిల్లలం కనుక ఈ హల్లెలూయా స్తోత్రము అనే మాట మీరు ఎప్పుడు చెప్పాల్సి వచ్చినా బలహీనంగానో నిర్లక్ష్యంగానో చెప్పకండి. ఎందుకంటే మనం ఆరాధించుచున్న దేవుడు మనము చేస్తున్న స్తుతిని ఒక ఆసనంగా అనగా సింహాసనంగా దాన్ని భావించి ఆ స్తుతి సింహాసనంలో ప్రభు ఆసీనుడై ఉంటాడు. ఇక్కడ కూర్చున్న మాకు ఒక చక్కని చైర్ వేయబడింది. సేవకులకు వెనుకున్నటువంటి వారికి మీకు చైర్స్ వేయబడ్డాయి, అందుకే చక్కగా కూర్చోగలిగారు. అయితే దేవుని కుర్చీ ఏమిటో తెలుసా? మనం ఆరాధించుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనం వేసే కుర్చీ ఏమిటంటే స్తోత్రము అనే మాట. అందుకనే స్తోత్రం అనే మాట ఎవరు చెప్పరో వారు దేవుణ్ణి గణపరచని వారు. కనీసం కూర్చోవడానికి, ఆహ్వానించడానికి ఒక చిన్న ప్లేస్ కూడా చూపించనటువంటి వారు. ఎందుకో ఈ మాట పలానా సంఘం వారు వాడతారని, మాకు సంబంధించింది కాదు అని చాలామంది ఈ హల్లెలూయా అనే మాటకు చాలా దూరంగా ఉంటూ నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు. అందుకనే దేవుని పిల్లలుగా ఈ రాత్రి నేను చెప్తున్నాను, కీర్తనలోనే రాయబడింది, స్తుతి చేయుట యథార్థవంతులకు. అది అందరూ దీన్ని వాడలేరు, యథార్థవంతులు వాడే మాటిది. యథార్థవంతులు స్తుతి చేస్తారు. అంతేకాదు ఆయనను గురించి ఏమని రాయబడింది అనంటే ఆయన స్తుతి సింహాసనాసీనుడు అని రాయబడింది. మనము చేసే స్తుతి లేదా పాటలు, సంగీతం, ఈ స్తుతి యావత్తు ఆయనకు సింహాసనంగా మారుద్ది.
అందుకే మీరు చూడండి, చాలామంది స్తుతి చెయ్యరు, ఆ మాట పలకరు, పాడితే పాడరు, చప్పట్లు కొడితే కొట్టరు. ఎందుకో? కేవలము ప్రేక్షక పాత్రగా. నాయన తగ్గింది కొంచెం, ప్రేక్షక పాత్రగా వచ్చి అలా కూర్చుని చూడండి. కూర్చోవడానికి మీకు కుర్చీ ఉంది, కూర్చోవడానికి మీకు చైర్ ఉంది, కానీ మనం ఆరాధించుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు రక్షణ ఇచ్చి, జీవం ఇచ్చి, ఆయన ఆకారం ఇచ్చి, ఆయన ప్రాణం ఇచ్చినటువంటి ఆ దేవునికి చాలామంది స్తుతి అనే సింహాసనాన్ని వేయలేకపోతున్నారు, స్తుతి అనేటువంటి కుర్చీని వేయలేకపోతున్నారు. ఎవరో నిర్ణయించబడిన పిల్లలు, కాస్త భారం కలిగిన వారు తప్ప మిగిలిన వారంతా చక్కగా అలా హాయిగా గెస్టల్లా కూర్చుంటున్నారు. దయచేసి దేవుని బిడ్డలారా చూడండి, మనకు కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, పెట్టుకోవడానికి నగలు ఉన్నాయి, చక్కగా ఇప్పుడు మీరు కూర్చోవడానికి కుర్చీలు వేశారు పాస్టర్ గారు. కారణం ఏమిటంటే మీరంటే గౌరవం కనుక. మీరు మంచిగా సిద్ధపడి కింద కూర్చోలేరు, మట్టిలో కూర్చోలేరు. అందుకనే వచ్చేవారికి సౌకర్యార్థమై ఆ కుర్చీలు వేయటం జరిగింది. మరి మన మధ్య దేవుడు ఉంటాడు, ఆయనకు ఒక సింహాసనం కావాలి. వెండితో బంగారంతో చేయబడినటువంటిది కాదు. మన హృదయంలోంచి వచ్చే స్తుతి అనే మాట ఆయనకు సింహాసనంగా మారుద్ది. అందుకే అందరం బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం, స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ సత్యవారపు స్తుతులు దేవునికి సింహాసనంగా మారునుగాక. ఇక్కడ చేరి వచ్చి హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, భారముతో, బాధ్యతతో, ప్రేమతో, భయముతో చెప్పే ప్రతి స్తుతి ఈ గ్రామానికి ప్రభు సింహాసనంగా మార్చబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, 92వ కీర్తనలో ఒక మాట మనం చదివాం. అదేమిటంటే, యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నాడా, దుఃఖపరుస్తున్నాడా? ఆలోచించాలి. ఇక్కడ కూర్చున్న వారి సంతోషాన్ని కోరుకునేది ఈ వాక్యం. ఒకవేళ దూరం నుండి ఎవరైనా వింటే మీరు దుఃఖంతో, విచారంతో, మనస్తాపంతో, మీ కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితుల ప్రభావం మిమ్మల్ని వంచించి నెమ్మది లేక, సమాధానం లేక, మతి స్థిమితం లేక, ఒత్తిళ్ళ వల్ల నలిగిపోతున్న వారికి ఈ రాత్రి ఈ వాక్యము సంతోషాన్ని కలుగు చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కీర్తన సహజంగా దావీదు రాసినట్టుగా ఉంటుంది. అయితే కొంతమంది మోషే రాశాడు అని అంటారు. ఎందుకంటే కానీ ఇక్కడ రాసినటువంటి వ్యక్తి పేరు లేదు. అందుకనే ఇది దావీదైనా రాసి ఉండొచ్చు, లేదా మోషే అయినా రాసి ఉండొచ్చు. ఎందుకంటే పాడుతున్న పదాల యొక్క శైలిని బట్టి తప్పకుండా ఆ పాట ఎవరు రాశారో మనం చెప్పగలం. అయితే రాత్రి దేవుని పిల్లలుగా నా ఆలోచన ప్రకారంగా, అంటే నేను ఒకవేళ దావీదు రాసినప్పటికీ మోషే గురించి కొన్ని విషయాలు చెప్తాను గనుక, లేదా ఈ వాక్యం అందరిది గనుక, ఈ వాక్యం ఏమని సెలవిస్తుంది అనంటే, యెహోవా, ఈ వాక్యంలో పాటలో ఉన్న పదాలు ఏమిటంటే, దేవా నీ కార్యములు నన్ను సంతోషపరిచాయి. స్తోత్రం. ఈ రాత్రి దేవుని బిడ్డ, దేవుని కార్యం మనల్ని సంతోషపరచాలని, మన దుఃఖాన్ని తీసివేయాలని, మన విచారాలు తీసివేయాలని దేవుని వాక్యములో, పాటలో పరమార్థం. కొన్నిసార్లు మన పిల్లలే మన దుఃఖానికి కారణమవుతారు. దేవుని పిల్లలుగా గ్రహించాలి. కొన్ని పర్యాయాలు మన వ్యవస్థలే మనకు దుఃఖాన్ని కలుగు చేస్తాయి. భార్యకు భర్త, భర్తకు భార్య దుఃఖాన్ని కలిగి ఈరోజు ఎవరిని చూసినా
ఏదో దుఃఖ కారణాలు చెప్తున్నారు, కన్నీటి కథలు చెప్తున్నారు. ఇది వారి సొంత మనుషుల ద్వారా కానీ, వారి వ్యవస్థల ద్వారా కానీ ఈ దుఃఖం వారికి కలగొచ్చు. కానీ రాత్రి ఈ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవా దేవా నీ కార్యములు నన్ను సంతోషపరిచాయి. స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను, ఆనందభరితుడనవుతున్నాను. అంటే నీ కార్యాలు, నీ పనులు నన్ను నష్టపరచలేదు, నన్ను బాధించలేదు. నాకు నా కుటుంబానికి ఏ విధమైన దుఃఖ కారణము కలుగు చేయలేదు. నా దేవుని బిడ్డలారా, నిన్న కాక మొన్నే ఈ ప్రాంతంలో ఎక్కడికో వచ్చాను. వస్తే తల్లిదండ్రులు ఇరువురు తన కొడుకుని గురించి దుఃఖిస్తూ అయ్యా ఇటువంటి పని చేస్తాడని మేము అనుకోలేదు అని ఒక సేవకుని దగ్గర తన కొడుకుని గురించి తల్లిదండ్రులు ఇరువురు కన్నీరు మున్నీరుగా ఏడవలసిన పరిస్థితులు చూడండి. కొంతమంది పిల్లలు అంతే, తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఏమిటో తెలియక ఈ రోజున సహజంగా కన్న తల్లిదండ్రుల యొక్క ఆలోచన, వారి ఆశ ఏమిటో తెలియనటువంటి సమాజంలో చాలామంది ఉన్నారు. అటువంటిది మనమందరము కన్న తల్లిదండ్రుల యొక్క ఆలోచనే మనం తెలుసుకోలేకపోతున్నాం, వారిని దుఃఖపరుస్తున్నాం కదా. మరి దేవుడు మనలందరినీ కన్న దేవుడు, నాకు అనిపించింది మీ కొడుకు ఇటువంటి పని చేసినందుకు మీకు దుఃఖం అవుతుంది కదా, మరి మిమ్మల్ని బట్టి మన దేవుడు ఎన్నిసార్లు దుఃఖపడి ఉంటాడో. కొన్నిసార్లు మన దుఃఖమే మనకు, మన కష్టమే మనకు కష్టంగా ఉండుద్ది. కానీ మన వల్ల ఎదుటివారు ఎవరైనా బాధపడుతున్నారో లేదో మనకు తెలియదు. దాన్ని ఒక మాటలో చెప్పాలంటే అపవిత్రమైన ఆలోచనలు. మన బాధే మనకు ముఖ్యం, ఎదుటి వాళ్ళు మన వల్ల బాధపడుతున్నారో చాలామంది గ్రహించరు. ఓ సంగతి మీకు చెప్తాను, మీ అందరికీ తెలుసు. ఓ యవనస్తుడికి ఇంచుమించు కొన్ని వేల దెయ్యాలు పట్టాయి, అపవిత్రాత్మలు పట్టి ఆ పిల్లాడు సమాధుల్లో ఉంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఇది ఆగిపోయిందమ్మా బాబు, ఇవి ఆగిపోతున్నాయి, మధ్యలో ఆగిపోతున్నాయి, చూడండి పర్ఫెక్ట్గా పెట్టండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనంటే, రైట్, కూర్చోండి ప్లీజ్. యవనస్తుడు చాలా భవిష్యత్తు ఉండాల్సినటువంటి వాడు. నాన్న ఈ ఆగిపోతుంది, మధ్యలో ఆగిపోతుంది, చూడండి ఇదొకటి బాగా ఆగుతుంది, ఇది కొంచెం ఇటు తిప్పినా నా వైపు తిప్పు, అటు ఉంది, ఇంకా కొంచెం ఇది కూడా ఇటు తిప్పు, మధ్యలో కట్ అయిపోతుంది, ఏదో లూజ్ కాంటాక్ట్ అయ్యి ఉంటుంది. ఇది ఓకే, ఆగిపోయింది నాన్న, రావట్లేదు, పవర్ ఆగుతుందేమో చూడండి. థ్యాంక్ యూ జీసస్, గ్లోరిఫైడ్ నేమ్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. సో చూడండి, రావట్లేదు, ఎందుకంటే టైం వేస్ట్ అని నేను మాట్లాడుతూనే ఉంటాను. అవుట్పుట్ వస్తుంది కదా నాన్న, రైట్, ప్రైజ్ ది లార్డ్. అయిపోయింది. అయితే ఒక యవనస్తుడు మంచి భవిష్యత్తు కలిగి ఉన్నవాడు, ఎందుకో అతని దెయ్యాలు పట్టాయి, సమాధుల్లో ఉంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సమాధుల దగ్గరికి వచ్చేసరికి ఆ పిల్లవాడి పరిస్థితి ఏమిటంటే ఒంటి నిండా గాయాలు,
రాళ్లతో తనను తనే గాయపరుచుకుంటాడు, కత్తులతో తనను తానే కోసుకుంటాడు. అయితే ఒళ్ళంతా గాయాలు, భయంకరమైన పరిస్థితులు. అటువంటి పరిస్థితుల మధ్య ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పిల్లాడిని తారసపట్టడం జరిగింది. వెంటనే యేసుప్రభుని చూచి ఈ శానా పట్టిన దెయ్యం కలిగినటువంటి పిల్లవాడు అరుస్తూ ఉంటాడు. ఏమనో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో మీకేం పని? నన్ను బాధ పెట్టడానికి వచ్చావా అని అంటున్నాడు. జాగ్రత్త, ఎంత అద్భుతమైన మాట అంటే ఇది. నన్ను బాధించడానికి వచ్చావా అని దెయ్యం యేసుప్రభు వారితో మాట్లాడుతున్నట్టుగా ఈ అపవిత్రాత్మ, శాన అనే అపవిత్రాత్మ పట్టినటువంటి అపవిత్రాత్మ, నన్ను బాధించడానికి వచ్చావా? మరి అపవిత్రాత్మ, నీవు ఈ పిల్లాడిని ఎప్పటి నుంచో బాధిస్తున్నావు, గాయపరుస్తున్నావు. చూడండి, ఈ రోజున చాలామంది మన మాటలు కొన్నిసార్లు దేవుని సేవకులు మాట్లాడుతున్నప్పుడు మీ హృదయాలు గాయపడుతున్నట్టుగా ఉంటాయి. దాన్ని ప్రత్యక్షం చేస్తాం, కానీ నీవు దేవుణ్ణి గాయపరుస్తున్నావేమో. చూడండి, అంతేకాదు, ఇంకొక ఆమె ఊరిని మందిరాన్ని అన్నీ విడిచిపెట్టేసి కరువు వచ్చిందని తన భర్త, 2 కుమారులు కలిసి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఆమె పేరు ఏమన్నా చెబుతారా? నయోమి. ఈ నయోమి మరలా తిరిగి వచ్చిన తర్వాత ఊరోళ్ళంతా నయోమి వచ్చిందంటే ఆవిడేమంటుందంటే, యెహోవా నన్ను చాలా యెహోవా నాకు శత్రువు అయ్యాడు, ఆయన నన్ను ఎటువంటి మాట ఇది? నీవు దేవుణ్ణి దుఃఖపరిచావా? దేవుడు నిన్ను దుఃఖపరిచాడా? ఈ రోజున చాలా పర్యాయాలు దేవుని పిల్లలమై ఉండి దేవుని ఆలోచన కూడా మనం గ్రహించలేని స్థితిలో, దాన్నే అపవిత్రాత్మ. దేవుని చిత్తాన్ని ఎరగనటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఈ లోక సంబంధమైన ఆత్మతో మనం మాట్లాడుతున్నామనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమాధుల్లో నివాసం చేస్తున్నటువంటి ఈ వ్యక్తి అంటాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నన్ను బాధ పెట్టద్దు, నన్ను బాధించొద్దు. మరి నువ్వు బాధిస్తున్నావుగా ఒక అబ్బాయిని. శాన అనే దయ్యం ఒక యవనస్తుణ్ణి ఆరోగ్యం లేక తల్లిదండ్రులకు దూరం చేసి సమాధుల్లో నివసించేటట్టుగా అరాచక శక్తిగా భయంకరమైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చేశావే. అంటే కొన్ని పర్యాయాలు మన బాధే మనకు బాధగా ఉంటుంది తప్ప ఎదుటివారి బాధ అర్థం చేసుకోలేని ప్రతి వ్యక్తి కూడా వారిలో ఏదో ట్రాన్స్ పనిచేస్తుందని అర్థం. అందుకనే ఈ రాత్రి మోషే లేదా దావీదు పాడుతున్నారు, దేవా నీ కార్యములు మమ్మల్ని బాధ పెట్టలే, నీ కార్యాలు మమ్మల్ని దుఃఖపెట్టలే, నీ కార్యాలు మమ్మల్ని ఎన్నడూ దూరం చేయలే, నీ కార్యాలు మమ్మల్ని సంతోషపరుస్తున్నాయి. దేవునికి స్తోత్రం. నా దేవుని బిడ్డ, కావాలని నీ కుటుంబానికి నీవు దుఃఖాన్ని తెచ్చుకోవాలి, కానీ ఎందుకో దేవుడు మాకు దుఃఖాన్ని కలుగు చేశాడు అని అంటారు. తప్పు సుమా. మనం ఆరాధించే దేవుడు ఎప్పుడూ కూడా మనకు దుఃఖాన్ని కలుగు చేయడు, సరికదా? మన దుఃఖాన్ని ఆయన నివారణ చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఆరాధించు దేవుడు మనం ఎంత పాపము చేసినా, పాపం చేస్తే ఆయన ఒకవేళ నీ వైపు చూడడేమో కానీ నిన్ను దుఃఖపెట్టేవాడు కాదు. నీ దుఃఖాన్ని చూడలేడు ఆయన. మరి మనకు దుఃఖాలు, కష్టాలు, నష్టాలు ఎందుకు వస్తున్నాయి? అది నీ పాపం, నీ అక్రమం, నీ అవివేకం, నీ అంతట నీవు సమకూర్చుకున్న దుఃఖము ఇది తప్ప నీ పాపం. చూడండి, అందుకనే బైబిల్లో చాలా పర్యాయాలు దోష శిక్ష అని రాయబడి ఉంటుంది. ఇంచుమించు 90 పర్యాయాలు శిక్ష శిక్ష
శిక్ష అని వ్రాయబడిన ప్రతి చోట ఎక్కువ పర్యాయాలు దోష శిక్ష అని రాయబడి ఉంటుంది. అంటే మనము శిక్షించబడి మనం ఈ రోజున శాపగ్రస్తమైన జీవితాలు జీవించి నెమ్మది లేక దుఃఖంతో, రోగాలతో, సమస్యలతో ఈ రోజున మన కుటుంబ వ్యవస్థ పతనావస్థకు చేరింది అనంటే మనం చేసినటువంటి దోషం. నీ దోషమే నీ కన్నీళ్ళు. కానీ మనమేమనుకుంటామంటే దేవుడు ఎందుకు ఇలా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నీకు దుఃఖాన్ని కలుగ చేయడు. ఆయన పేరు యేసు. దేవునికి స్తోత్రం. యేసు అనగా రక్షకుడు. ఆయన రక్షిస్తాడు తప్ప శిక్షించే దేవుడు కాడు. ఒకవేళ ఆయన చేతిలోకి రాకపోతే నిన్ను విడిచిపెట్టేస్తాడు తప్ప నీకు శిక్షను వేయడు. ఎప్పుడు శిక్షలోకి వెళ్ళిపోతున్నా, శాపంలోకి వెళ్ళిపోతున్నా, దుఃఖంలోకి వెళ్ళిపోతున్నా నిన్ను నిలవరించి నీకు మేలు చెయ్యాలి అనుకుంటాడు తప్ప ఆయన మనం ప్రకటించే దేవుడు ఎన్నడూ శిక్ష విధించిన వాడు కాడు. మీరు బైబిల్ అంతా చూడండి. ఎవరిని శపించలేదు, ఎవరిని శిక్షించలేదు, ఎవరిని చంపలేదు, ఎవరికి ఏ విధమైనటువంటి నష్టాన్ని కలుగ చేయలేదు. సరికదా అనేక మంది చనిపోయిన శిక్షల్లో పడిన వారిని మన ప్రభు రక్షించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తం తెలియని వాళ్ళు అనుకుంటారు, ఎందుకో దేవుడు మా పట్ల ఎలా చేస్తున్నాడు అని నువ్వు చేసుకుంటున్నావు. గిద్యోను అదే మాట అన్నాడు, ఈ నయోమి కూడా అదే మాట అన్నాడు. ఎందుకో దేవుడు మమ్మల్ని విడనాడాడు. నో, నువ్వు విడనాడావు, మందిరాన్ని విడనాడావు, సంఘాన్ని విడనాడావు, బెత్లెహేమును విడనాడావు. అన్నిటినీ విడిచిపెట్టింది నువ్వయ్యుండి శాపగ్రస్తమైన స్థలాల్లోనికి నువ్వు వెళ్ళిపోయి ఆ శాపము చేత నువ్వు బంధించబడి నష్టాన్ని పొందితే దాన్ని గ్రహించక బాప్తిసం పొందాం గనుకని దేవుని మీద మనం చేసేటువంటి పాప దోష శిక్ష ఆయన మీద ఆపాదించే క్రైస్తవ్యం ఉంది. దయచేసి అర్థం కాక. అందుకని ఇప్పుడు మోషే గాని దావీదు గాని ఏమని పాడుతున్నారంటే, దేవా యెహోవా నీ కార్యముల చేత నీవు మమ్మల్ని సంతోషపరిచావు. దేవునికి స్తోత్రం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ రాత్రి దుఃఖంలో ఉన్నావా? శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నావా? నీ శాపానికి కారణం నువ్వే, యేసయ్య కాదు. మన పాపమే మనకు దుఃఖంగా మారుతుంది, మన పాపమే మనకు శాపంగా మారుతుంది, మన పాపమే మనకు మరణంగా మారుతుంది. మనం ఆరాధించు దేవుడు ఎన్నడూ నిన్ను శిక్షించేవాడు కాడు. ఆయన దగ్గరకు రాకపోతే నిన్ను విడిచిపెడతాడు తప్ప ఆయన శిక్షించే దేవుడు. మరి శిక్ష ఎలా వస్తుంది అనంటే నీ పాపమే శిక్షగా మారుతుంది, నీ పాపమే శాపంగా మారుతుంది, నీ అవివేకమే నీ కుటుంబానికి నీకు కన్నీళ్లుగా మారుతున్నాయి. అది తెలియక నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను అనకుండా మనం తప్పు చేసినా అది గ్రహించక దేవుడు నన్ను ఎందుకు కాపాడలేదు, మా కుటుంబాన్ని ఎందుకు కాపాడలేదు, దేవుడు ఎందుకు ఇలా చేశాడు? ఆయన ఏం చేయడు. చేస్తే మేలు చేస్తాడు తప్ప నీకు దుఃఖాన్ని అన్నడూ కలుగు చేసే దేవుడు కాడు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దారి తప్పి నడుస్తూ ఉంటే సేవకుల ద్వారా హెచ్చరిస్తాడు, అమ్మా ఈ దారిలో వెళితే నష్టపోతావు. వినవు. అయ్యా ఈ దారి మంచిది కాదు అని దేవుడు చెప్పిస్తాడు. వినక మనం వెళ్ళి నష్టంలో పడి దేవుడు ఎందుకో ఇలా చేశాడు అని అంటాం. కాదు సుమా, నీ నిర్ణయాలే నీకు దుఃఖాన్ని కలుగు చేస్తాయి. నయోమి నిర్ణయమే తన కుటుంబానికి తీరని శాపంగా మారింది. అయితే ఈ రాత్రి దేవుని బిడ్డలుగా గ్రహించాలి. మోషే పాడుతున్నాడు, ఎందుకంటే ఆయన ఎన్నో పర్యాయాలు ఆయన భయాన్ని తీర్చాడు. మోషే గారి భయాన్ని తీర్చాడు దేవుడు, ఆయన ఆందోళన తీర్చాడు. అంతేకాదు దుఃఖించి భయపడుతున్న సమయంలో కూడా దేవుడు మోషే దావీదులకు తన భక్తులకు సంతోషాన్ని ఇచ్చాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు, నిన్ను స్తుతించుట మంచిది. మొదటి నుంచి చదివితే యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా
నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల ఆ స్వరమండలముతోనూ గంభీర తాళములతోనూ సితారాతోనూ మంచిది. ఎందుకంటే నువ్వు నన్ను సంతోషపరుస్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా పర్యాలు దేవుని వాక్యం ఎరుగక మన మార్గం తప్పి గతి తెప్పిన చుక్కల్లా మన అడుగులు వేస్తూ వెళ్ళిపోతూ ఉన్నా ఇంకా తప్పించాలనే చూస్తాడు తప్ప నిన్ను పొరపాటున ఆయన దుఃఖపరచడు. నువ్వు దుఃఖపడితే ఆయన దుఃఖపడతాడు. నువ్వు నష్టపోతే ఆ నష్టాన్ని ఆయన స్వీకరిస్తాడు. కానీ ఏ విధంగానైనా నీ దారి మలుచుకోవాలని అనుకుంటాడు, నీ మనసును మార్చుకోవాలనుకుంటాడు. కనుక రాత్రి ప్రభు పిల్లలుగా ఈ స్థలంలో చేరినటువంటి మన జీవితంలో, మోషే జీవితంలో జరిగిన కొన్ని సత్యాలు మీకు చెప్తాను, వినండి. దేవునికి స్తోత్రం. చెబుదా హల్లెలూయా. ఎందుకంటే మోషే అని దైవజనుడు దేవుని పట్ల అనేక గొప్ప కార్యాలు చూశాడు. భయములో దేవుడు చేసిన కార్యాలు, నష్టంలో దేవుడు చేసిన ఉపకారాలు, ఎన్ని కార్యాలో ఎన్నెన్నో. అందుకే నీ కార్యములు నన్ను, చూడండి ఇక్కడ రాయబడిన మాట అదే, నీ కార్యములు ఎంతో దొడ్డవి అని కూడా చెప్తుంది. నీ చేతి పనిని బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత పెద్దవి, ఎంత ఉన్నతమైనవి. నా దేవుని పిల్లలారా, ఈ రాత్రి మోషేకు దేవునికి ఉన్న అనుబంధం, నా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించాలి. ఈ రాత్రి మొదటి వరుస మొదలుకొని వాక్యం వింటున్న, గ్రామంలో వాక్యం వింటున్న ప్రతి వారికి మనం ఆరాధించుచున్న దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. చూడండి ఇక్కడ మోషే చెప్తున్నాడు, నీ కార్యములు దొడ్డవి. అంటే గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, భయంకరమైన కార్యాలు ఆయన మన పట్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే మరి కార్యాలు చేసే దేవునికి కార్యాలు కావాలనుకుంటున్న నీకు ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంది? దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉంటే ఎంత బలమైన, ఎంత పటిష్టమైన స్నేహము, సంబంధము, బాంధవ్యం కలిగి ఉంటే అంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. స్తోత్రం. నీ బంధమేమో బలహీనంగా, దేవుడేమో గొప్ప కార్యాలు చేయాలని ఆశించే మనస్తత్వం మంది. దేవునితో బలమైన బంధం పెట్టుకోండి. మనుషులతో పెట్టుకుంటాం బలమైన బంధం, విడదీయలేని బంధం, విడదీయలేని స్నేహం. పొరుగువారు, ఇరుగువారు, చూసేవారు కూడా ఎవరు విడదీయలేని అక్రమ బంధాలు పెట్టుకుంటాం మనం. కానీ నీ కష్టాలు తీర్చి, నీ కన్నీళ్లు తీర్చి, నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని ఆయన దొడ్డ కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తుంటే ఆయనతో బంధం మాత్రం బలహీనం. అందుకే ఈ రాత్రి కార్యాలను ఆశించే ప్రతివారు దేవునికి నీకు బంధం ఎంత బలంగా ఉందో ఆలోచించి అసాధారణమైన కార్యాలు. నా దేవుని బిడ్డలారా, మోషే ఎలా మారిపోయాడంటే, మోషే అద్భుతాలు దేవుడు మోషే చూడటం కాదు, మోషేనే ఒక అద్భుతంగా దేవుడు మార్చాడు. స్తోత్రం. మనం ఆరాధించు దేవుడు మన పట్ల మన బంధం బలపడే వరకు మన జీవితంలో 1 కానీ 2 కానీ కార్యాలు చేస్తాడంతే, ఇంకేం చేయడైనా. నా మాట అర్థం చేసుకోవాలి. దేవునితో నీకు ఒక బలమైన బంధం ఏర్పడే వరకు 2-3 కార్యాలు తప్ప ఆ తర్వాత దేవుడు కార్యాలు చేయడు. ఎందుకు అనంటే, దేవుడు మన పట్ల అద్భుతం చేయటం కాదు, దేవుని చిత్తం ఏంటంటే నీవే అద్భుత కార్యాలు చేసే శక్తిగా దేవుడు మారుస్తాడు మనల్ని. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దేవునితో బలమైన బంధం ఏర్పడే వరకు దేవుడు కార్యాలు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. దేవునితో నీకు ఒక బలమైన బంధం ఏర్పడే వరకు. ఈ రాత్రి ఈ విషయాలు తెలియక చాలామంది దేవుని వయసు అయిపోతున్నా,
వృద్ధాప్యం వస్తున్నా దేవుడు ఏం చేయడు, దేవుడు ఏం చేయడు, దేవుడు ఏం చేయడని ఒక నిర్లక్ష్యం లేదా ఒక నిరుత్సాహంతోనే జీవితం వెళ్ళిపోతుంది తప్ప ఈ రాత్రి దేవుని చిత్తం అర్థం కావటం లేదు. దేవుని పిల్లలారా, దేవుడు మనకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఈ కార్యాల పరంపర, ఈ కార్యాల ఆ ప్రవాహం నువ్వు చచ్చిపోయే వరకు దేవుడు చేయడు. ఎందుకు అనంటే దేవునితో అసలు కార్యం ఎందుకు చేస్తాడు, అద్భుతం ఎందుకు చేస్తాడు, నువ్వు అడిగింది ఎందుకు చేస్తాడు అనంటే దేవునితో ఒక బలమైన బంధం ఏర్పరచుకోవటం కోసం ఆయన కార్యాలు చేస్తాడు అంతే. ఆ తర్వాత నీవే ఒక గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. ఇది దేవుడు చేసే కార్యాలు. ఇది తెలియక చాలామంది ఇంకా ఇది చెయ్యాలి, ఆ తర్వాత ఇది చెయ్యాలి, ఆ తర్వాత ఇది చెయ్యాలి, ఆ తర్వాత అన్నీ ఆయనే చేసుకుంటా పోతే నువ్వెప్పుడు చేస్తావు గొప్ప కార్యాలు? ఆలోచించాలి. అందుకనే మోషే జీవితంలో మోషేను ఒక మహానాయకుడిగా, మోషేను ఒక గొప్ప శక్తిగా, మోషేను గ్రామాలకు పనికొచ్చేటట్టుగా, ప్రజలకు దీవెనకరంగా మోషేనే ఒక గొప్ప శక్తి కలిగిన వ్యక్తిగా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే తన కుటుంబానికే దీవెనగా లేడు, తన సమాజం అంతటికి దీవెనగా ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని అలాగున నువ్వు భక్తి చేయగలిగితే నీ ఇంటికి నువ్వే ఆశీర్వాదకరంగా ఉంటావు. స్తోత్రం. నీ పిల్లలకు నువ్వు దేవుడు చేయక్కర్లేదు, ఇక నీవే ఆశీర్వాదకరంగా ఉంటావు. నా దేవుని పిల్లలారా, నీ ప్రార్థనే నీ పిల్లలకు ఆశీర్వాదంగా ఉంటుంది. నీ సలహాలే నీ పిల్లలకు దీవెనగా ఉంటాయి. నీ నడిపింపే నీ పిల్లలకు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు మారిపోతావు. చూడండి, దేవుడు ఈ రోజున మోషే పట్ల మనకు చెబుతున్నటువంటి విషయాలు. అయితే మోషే దేవుడు చెప్పింది చేయుడు. చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఎవరో తెలుసు మోషేకి. మోషే పెరిగిన పరిస్థితులు వేరు, కఠినమైన పరిస్థితుల మధ్య పెరిగాడు. అయితే అతడు ఐగుప్తులో ఉన్నాడు, రాజుగా పెరిగాడు. అక్కడ నుండి పారిపోయాడు, మిద్యానుకు పారిపోయాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉండిపోయారు, సంకెళ్లలో ఉండిపోయారు, బానిసత్వంలో ఉండిపోయారు, పాపపు కట్ట చేత నింపబడిపోయారు. అయితే అటువంటి పరిస్థితుల మధ్య వారు దేవునికి మొర్రపెట్టారు. దేవా, ప్రభువా యెహోవా, ఈ బాధలు మేము అనుభవించలేకపోతున్నాం, దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించు అని వారు ప్రార్థన చేశారు. ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. మరోసారి చెప్తున్నాను, శ్రమలో, కష్టంలో, కన్నీళ్లలో నువ్వు మనసు పెట్టి మోకాళ్ళుని ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన వినే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అయితే దేవుడు విన్నాడు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవా మమ్మల్ని విడిపించయ్యా, అయ్యా ఈ శాపము నుండి, ఈ కన్నీళ్ల నుండి, ఈ పడరాని కష్టాల నుండి మమ్మల్ని తొలగించు ప్రభువా, మమ్మల్ని తొలగించయ్యా, మమ్మల్ని విడిపించయ్యా. మా పిల్లలకు నెమ్మది లేదు అయ్యా, మా స్త్రీలకు పురుషులకు నెమ్మది లేదు అని ఫరో పెడుతున్న కష్టాలను బట్టి వారు దేవునికి మొర్రపెట్టారు. దేవుడు విన్నాడు. అయితే విషయం ఏమిటంటే, విన్న దేవుడు, ప్రార్థన చేసింది ప్రజలు, ప్రార్థన చేసింది సంఘం, ప్రార్థన చేసింది ఆయన ఎరిగిన వారు. అయితే విన్నాడు దేవుడు. ఆ దేవుడు విన్న దేవుడే విడిపిస్తాడు, విన్న దేవుడే నడిపిస్తాడు, విన్న దేవుడే పోషిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అయితే ప్రజలు ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థన చేసింది, ఆకాశమందున్న దేవుడు విన్నాడు. విన్న దేవుడు ప్రజల దగ్గరికి వచ్చి, సంఘం దగ్గరికి వచ్చి, మీ ప్రార్థన విన్నాను, మీ కష్టాలు చూస్తున్నాను, మీ కన్నీళ్లు తుడుస్తున్నాను అని చెప్పలేదు. ప్రజలు కష్టంలో ఉన్నారు, ప్రార్థన చేశారు, దేవుడు విన్నాడు, విడిపిస్తాడు. కానీ విడిపించే దేవుడు ప్రార్థన చేసే సంఘం దగ్గరికి రాకుండా మిద్యాను అరణ్యానికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఎందుకు? మోషే కొరకు,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసింది ఎవరు? సంఘం. ప్రార్థన చేసింది ఎవరు? ప్రజలు. మరి ఆ దేవుడు విన్నాడు కదా, ఆ దేవుడే వచ్చి, పిల్లలారా మీ ప్రార్థన విన్నాను, మీ శ్రమలు చూచాను, మీ కన్నీళ్లు తుడుస్తాను అని చెప్పాలిగా. అరణ్యంలో గొర్రెలు మేపుతున్న మోషే దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజున ఇక్కడ చేరినటువంటి దేవుని పిల్లలారా, ఈ విషయాలు చాలామందికి అర్థం కావటం లేదు. దేవునితో నీకు ఒక బలమైన బంధం ఏర్పడాలి అని అంటే నువ్వు తప్పకుండా ప్రార్థించాలి. ప్రార్థన చేస్తే ఆ బంధాన్ని బలపరచడం కోసం దేవుడు కొన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలలో సేవకుడు ఒకడు. స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, ప్రార్థించింది ప్రజలే, కానీ పాస్టర్ గారు ఎందుకు, దైవజనుడు ఎందుకు? కార్యాలు చేసేది దేవుడే, నడిపించేది దేవుడే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేది దేవుడే, ఆహారం కురిపించేది, మన్నాను కురిపించేది దేవుడే. ఇంకా సేవకుడు ఎందుకు? ఆలోచించాలి. ఎందుకంటే కొన్ని పర్యాయాలు చాలామంది విశ్వాసులు ఈ రోజున ప్రార్థించేటువంటి పిల్లలు దేవుని వాక్యం, దేవుని చిత్తం తెలియక మాకు ప్రార్థన చేసుకోవటం వచ్చుగా, వీళ్ళు ప్రార్థన చేశారు, మాకు విజ్ఞాపన చేయటం వచ్చుగా, మాకు ఆరాధన చేయటం వచ్చుగా, మేము వాక్యం చదువుకోవడం వచ్చుగా, మేము పాటలు పాడుకోవడం వచ్చుగా, మరి పాస్టర్ గారు ఎందుకు? ఆలోచించాలి. అంటే దేవునితో ఒక బంధం బలంగా ఏర్పడటానికి దేవుడు వేసే ప్రణాళికలో సేవకుడు కూడా ఉన్నాడు. ఈ రోజున చాలామంది సేవకుని యొక్క ప్రాధాన్యత గుర్తించక వారి భక్తిని బలహీనపరుచుకుంటున్నారు. కారణం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేసుకుంటానుగా, నాకు మందిరం ఉందిగా, నేను పాటలు పాడుకుంటానుగా, అన్నీ ఉన్నాయి, కానీ దేవుని ఆలోచన సేవకుడి మీద కూడా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మోషే దగ్గరికి వెళ్ళాడు. మోసెస్, నువ్వు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి నిన్ను పంపిస్తున్నాను, వెళ్ళు అన్నాడు. మోషే రానంటున్నాడు. అది చూడండి, మోషేను రానన్నా వద్దన్నా ఒప్పిస్తున్నాడు. ఎవరి కోసం చెప్పాలి? అది విజ్ఞత కలిగిన క్రైస్తవ వివేచన కలిగి భక్తి జీవితంలో దేవునితో బంధం ఏర్పరచుకోవాలి, బలమైన బంధం ఏర్పరచుకోవాలన్న వాళ్ళు వాక్యాన్ని చాలా సునిశ్చితంగా గమనిస్తారు. ఈ రోజున చాలామంది ప్రార్థన చేసుకుంటే చాలు, సేవకుడితో మనకు పని లేదు, దైవజనుడు చిన్నోడుగా, సేవకుడికి వయసు లేదుగా. నో, జాగ్రత్త. దేవుని ఆలోచనలో నీ క్షేమం కొరకు దేవునికి, నీకు, నీ కుటుంబానికి ఒక బలమైన బంధం చేత అద్భుత విశేషమైన బలమైన కార్యాలు చేయటంలో దేవుని సేవకుని పాత్రను కూడా దేవుడు ఉంచున్నట్లుగా సేవకుని నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయాన్ని చాలామంది గ్రహించలేరు. మోషే నేను రానంటున్నాడు, నా వల్ల కాదు అంటున్నాడు, నాకు మాటలు రావంటున్నాడు, నన్ను నమ్మరు అంటున్నాడు. చాలా పర్యాయాలు దేవుని మాటను తిరస్కరిస్తున్నా, మోషే నువ్వు నా మాట వింటలేదు, పో, నేను ఇంకొక ఆయన పక్క ఆయన చూసుకుంటాలే అనలా. మీ అన్నయ్యన అహరోను ఉన్నాడుగా, అతన్ని ఏర్పరచుకో అనలా. ఖచ్చితంగా నా ప్రణాళికలో నువ్వు ఉన్నావు, నీవు ఐగుప్తుకు వెళ్ళాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మోషేను సిద్ధపరుస్తున్నాడు. ఎవరి కోసం? అది. అందుకని ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, ఈ మందిరానికి, గ్రామానికి ఓ మంచి మాట చెప్తున్నాను వినండి. దైవజనుడు షాలేం గారిని దేవుడు ఇక్కడున్న సంఘాల కోసం సిద్ధపరిచాడు. స్తోత్రం. నమ్మిన వారు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషేకి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. మోషేకు కుటుంబ వ్యవస్థ ఉంది. అప్పటికే 2 పిల్లలు పుట్టారు. అంతేకాదు గొర్రెల మందలు ఉన్నాయి. ఆస్తి కూడా సంపాదించుకుంటున్నాడు. తన కుటుంబ వ్యవస్థను తనకు తెలిసిన పద్ధతుల్లో పటిష్టపరుచుకుంటున్నాడు, బలపరుచుకుంటున్నాడు. అటువంటి సమయంలో దేవుడు మోషేను సిద్ధపరుస్తున్నాడు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? అది. మరి ఇశ్రాయేలు కోసం మోషేను సిద్ధపరిస్తే ఈ సత్యవరంలో ఉన్న దేవుని ప్రజల కోసం ఎవరిని సిద్ధం చేశాడు?
ఈ సంగతులు ఇశ్రాయేలు ప్రజల కోసమేమో మోషేను సిద్ధపరిచాడని టక్కుని చెబుతాం, ఈ మాట మాత్రం తొందరగా చెప్పలేం. అందుకనే దేవునికి నీకు సరైన బంధం ఏర్పడట్లేదు. అయితే మోషే గురించి కూడా 2 మాటలు చెప్పి నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను. మోసెస్, ఈ ప్రజల కొరకు నువ్వు సిద్ధపడాలి. నో, నా వల్ల కాదు, నేను వెళ్ళను అంటున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడెవరో తెలుసు నీకు. మండుచున్న పొదని చూస్తున్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని మాట వింటున్నావు. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైన విషయాలు మన గురించి తేటగా దేవుడు చెప్తాడంటే, గొర్రెలను కాచుకుంటూ వెళ్ళిపోతున్నాడు మోషే. గొర్రెలు కాచుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక పొద బగబగ బగబగ మండుతుంది. ఆ పొదలో ఉన్నది దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ఆరాధించుచున్న మహోన్నతుడైన దేవుడు అగ్నిహోత్రుడై బగబగ బగబగ మండుతూ ఉన్నాడు. పొద కాలట్లేదు, మంటలు పెరుగుతున్నాయి, పొద కాలట్లేదు. విచిత్రం. చూశారా, దేవుడు ఒక వ్యక్తిని తన దగ్గరకు ఆకర్షించుట కొరకు ఏదైనా కార్యాలు చేస్తాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఇందాక చెప్పానే, నీకు ఆయనకు బలమైన బంధం ఏర్పరచుట కొరకు ఎంత బలమైన కార్యాలైనా ప్రభువు చేస్తాడు. అది గమనించం. ఊరికే వాడుకుని వదిలేస్తాం, ఇంకో సమస్య కోసం ఎదురు చూస్తాం అంతే. జరిగిన ఈ కార్యాన్ని బట్టి మనం బలపడం. నీకు కనబడుతున్న కార్యాలను బట్టి దేవుడితో బలమైన బంధం ఏర్పరచుకోం. బగబగా మండుతోంది. ఓ, ఇదేదో విచిత్రంగా ఉందని అక్కడికి వెళ్తున్నాడండి. కరెక్ట్గా దగ్గరికి వచ్చాడు. మోషే, ఆగు, నీ చెప్పులు విడిచి రా అన్నాడు. చెప్పులు విడిచాడు. వెంటనే గుర్తుపట్టేశాడు, ఇది నా దేవుడు అని. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మంటను చూస్తున్నాడు, పొదను చూస్తున్నాడు, పొదలో ఉన్న మాటలు వింటున్నాడు, పొద దగ్గర ఉన్నాడు. జాగ్రత్త, 3 విషయాలు గమనించాలి. ఇక్కడ కూర్చున్న మీరు దేవునితో ఒక బలమైన బంధం ఈ రాత్రి ఏర్పరచుకుని వెళ్ళాలనుకుంటే, పొద దగ్గరికి వచ్చాడు, పొదను చూస్తున్నాడు, మాట వింటున్నాడు. ఎంత అద్భుతం! దేవుడు మాటలు వింటున్నాడు, దేవునిని చూస్తున్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. 3, ఆ దేవుడే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మోషే, నువ్వు ఐగుప్తుకు వెళ్ళాలి. నో, ఇప్పుడు జరుగుతున్న సంఘాల్లో ఉన్నది అదే. మనం దేవుని మాట వింటున్నాం. ఇంచుమించు అరగంట పైబడే దేవుని మాట వింటున్నాం. మనం ఎక్కడున్నాం చెప్పండి? ఇప్పుడు దేవుని సన్నిధిలోనే ఉన్నాం. మనం ఏం చూస్తున్నాం చెప్పండి? పొదను చూస్తున్నాం, వాక్యాన్ని చూస్తున్నాం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యమైన దేవుణ్ణి మనం చూస్తాం, కానీ ఆయన మాట వినం. ఆయన మాట వినం, అందుకే నీ బంధం బలపడట్లేదు. దేవునికి నీకు ఆయన ఎంత ఆతృత పడుతున్నాడో అంత వెనక్కి నీ మనసు లాగేస్తోంది. చూడండి, ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, ఈ ప్రాంగణం కొరకు ప్రార్థన చేసి ఉంటారు. గత 2 దినాల నుంచి దేవుని మాటలు వినబడుతున్నాయి. అంతేకాదు, ఇక్కడ మందిరం ఉంది, అది మనకు దేవుని సన్నిధి. స్తోత్రం. చూడండి, చాలామంది దేవుని సన్నిధిలోనే ఉంటారు. దేవుని మాట అనర్గళంగా సేవకులు బోధిస్తూ ఉంటారు. వింటాం, చూస్తాం. వాక్య రెఫరెన్స్ చెప్పగానే చూస్తాం మనం. ఓ, యెహోవా నీ కొరకు గొప్ప కార్యాలు చేశాడని చూస్తాం. మోషే యాస్టీజ్ ఇదే పని. పొదను చూస్తున్నాడు, మనం లేఖనాన్ని చూస్తున్నట్టుగా. సేమ్, దానికి దీనికి తేడా ఏం లేదు. మనం మందిరానికి సభకు వచ్చినట్టుగా అతడు కూడా పొద దగ్గరికి వచ్చాడు, దేవుని సన్నిధి దగ్గరికి వచ్చాడు. దేవుని వాక్యం వింటున్నాం మనం, అతడు కూడా మాట వింటున్నాడు. దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళ్ళాలి పలానా చోటకి. నేను వెళ్ళను. ఇంకెందుకు రావడం, ఇంకెందుకు వినడం? ఇటువంటి వ్యక్తికి దేవుని బంధం బలపడుద్ది. ఎలాగూ బలపడుద్ది. ఈ రోజున చాలామంది మందిరానికి వస్తారు, సభలకు వస్తారు, కూటాలు వింటారు, వాక్యం వింటారు, అంతేకాదు రెఫరెన్సులు రాసుకుంటారు, కానీ చెప్పింది చెయ్యం.
చెప్పింది చేయకపోతే ఎలాగున ఒక శక్తిగా నువ్వు మారుతావు. ఎలాగున దేవుడు నీ కన్నీళ్లు తుడుస్తాడు. దేవుడు చెప్పింది వింటాం, దేవుని సన్నిధిలో ఉంటాం, దేవుని వాక్యాన్ని చూస్తాం, కానీ చెప్పింది చెయ్యం. మోషే అదే, వెళ్ళాలి నువ్వు, వెళ్ళను నేను. మోషే నువ్వు వెళ్ళాలి, వెళ్ళను. ఇంకెందుకు నువ్వు దేవుని సన్నిధికి రావడం మోషే? ఇంకెందుకు లేఖనం చూడడం మోషే? రాసుకుంటాం, పాడతాం, వింటాం, శ్రద్ధగా వింటాం, మధ్య మధ్యలో హల్లెలూయా అంటాం. ఇంకెందుకు ఇవన్నీ దేవుని మాట చేయనప్పుడు? దేవుడు ఏదో చేయమని చెప్తున్నాడు కదా, నువ్వు ఐగుప్తుకు వెళ్ళాలి. వినాలా వద్దా ఆయన మాట? వింటున్నావుగా, చేస్తున్నావా? అదే పోయినసారి చెప్పింది మీకు. అలా ప్రతి పదము అంతే. బైబిల్లో ప్రతి పదం దేవుడు ఎందుకు మాట్లాడతాడంటే నువ్వు చేస్తావని. చేసేవారు శక్తివంతులుగా దేవుడు చేస్తాడు. దేవుని మాట విని నువ్వు విడిచిపెట్టేస్తే దేవునికి నీకు బంధం బలహీనమైపోయి గ్యాప్ ఏర్పడిపోద్ది. అందుకే దేవుడికి మనకి సంబంధం లేదు, గుడికి మనకి సంబంధం అంతే, బైబిల్కి మనకి సంబంధం అంతే, వింటాం అంతే, చెయ్యం. అందుకే విని ఆస్వాదిస్తారు కొంతమంది, వాళ్ళకి దేవునికి బంధం బలహీనం, గ్యాప్ ఎక్కువైపోద్ది. ఎవరైతే వింటారో, అందుకని దేవుడు ఏం చేస్తాడు అనంటే, మోషేని నో, ఖచ్చితంగా నీతో నేను చేయిస్తాను అని దేవుడు మోషేకి ఒక సూచన చేస్తాడండి. మోసెస్ వెళ్ళవా? వెళ్ళను. చూడండి ఎంత గొప్ప ధన్యతను పోగొట్టుకుంటున్నాడు. మనం కూడా అంతే. దేవుని వాక్యం వింటాం, చెయ్యకపోబట్టే బలమైన కార్యాలు నీకు దూరం అయిపోతున్నాయి. నీ కుటుంబం ఆశీర్వాదం నువ్వు చేసేదాని మీదే ఆధారపడి ఉంది. మోషే వెళ్ళకపోతే అంతమందికి విమోచన ఉండదు. మోషే ఒక్కడు వినటం ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు విడిపించాడు. అంటే ఒక వ్యక్తి యొక్క నిర్ణయం అది ఆశీర్వాదంగా మారుద్ది, లేదా శాపంగా మారుద్ది. చూడండి, నయోమి యొక్క నిర్ణయం తన భర్తకు, తన పిల్లలకు అందరికీ శాపంగా మారింది. రూతు నిర్ణయం తరతరాలకు దీవెనగా మారింది. స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, ఇప్పుడు మోషే వెళ్ళను, మరి ఇంకెందుకయ్యా మోషే నువ్వు ఇక్కడికి రావడం? మోషే వెళ్ళాలి, నో. మరి ఎందుకయ్యా నువ్వు మాట వినడం? ఎందుకు బైబిల్ కొనుక్కున్నావు? ఎందుకు మందిరానికి వెళుతున్నావు? ఎందుకు బాప్తిసం పొందుకున్నావు? ఇవన్నీ వ్యర్థమేగా, ఇవన్నీ నిరుపయోగమైపోతున్నాయిగా. అంటే దేవుని శక్తిని నీ అంతటి నువ్వే నిరుపయోగంగా, నిర్లిప్తంగా మార్చేస్తున్నావుగా. చూడండి, అప్పుడు దేవుడు ఏం చేశాడు అనంటే, నో, మోషేని సిద్ధపరచాలి అని ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చూపిస్తున్నాడు. మోసెస్ వెళ్ళవా? మోషే వెళ్ళవా? వెళ్ళను. అరే, ఎలా అనుబుద్ధి అవుతుంది? మన మనసులో కూడా అంతే కఠినం కదా. చూడండి, వాక్యం పాస్టర్ గారు చక్కగా చెప్తారు, మీకు అద్భుతంగా బోధిస్తారు, వెంటనే విడిచిపెట్టేస్తామంటే కఠినం కఠినం కఠినం. నీ మనస్సు దేవుని కార్యాలకి అంత కఠినంగా ఉంటే దేవునితో బంధం ఎలా ఏర్పడుతుంది? నువ్వు ఒక శక్తిగా ఎలా మారుతావు? అందుకని దేవుడు విడిచిపెట్టకుండా మోషేను ఒక బలమైన వ్యక్తిగా చేయాలనుకున్నాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. బలమైన వ్యక్తిగా చెయ్యాలంటే ఇప్పుడు దేవుడు భయపెడుతున్నాడు మోషేని. మోషే, నీ చేతిలో ఏముంది అని అడిగాడు. కర్ర ఉంది అని అన్నాడు. నేను దీని కొరకు ప్రార్థన చేశాను, ప్రభువా, మరి నేను మోషే కర్ర గురించి చెప్పాలనుకుంటున్నాను, అక్కడ ఒక మంచి కర్ర ఏదైనా నాకు కనబడితే బాగుంటుంది ప్రభువా అని అంటే, ఓ అన్న ఇక్కడ కూర్చుని ఉన్నాడు కర్ర పట్టుకుని. చూడండి, మీరు చూడండి, నేను అక్కడే వాక్యం ధ్యానించేటప్పుడు వాక్యం చదువుకుంటున్నాను. ఓ మంచి కర్ర నాకు అక్కడ అవైలబిలిటీగా ఉండాలి అని అనుకున్నా. చూడండి దేవుడు ఎలా సిద్ధపరిచాడు. తమ్ముడు, నాన్న వెళ్ళి ఆ అన్న దగ్గర కొంచెం కర్ర ఉంది, అది పట్టుకుని రండి ఒకసారి, వెళ్ళండి అన్న. అయ్యా అన్న, మీ కర్ర ఒకసారి ఇవ్వండి, మళ్ళీ వెంటనే పంపించేస్తాను. మీ కర్రే కర్ర ఒకసారి బాబుకి ఇవ్వండి, మళ్ళీ నేను పంపిస్తాను, 10 నిమిషాల్లో పంపించేస్తాను. ఎందుకంటే మోషే చేతిలో ఒక కర్ర ఉందట. కర్ర
నేను చెప్పేదానికంటే చూస్తే మీకు బాగా అర్థమవుతుంది, చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు అన్నాడు, మోషే నీ చేతిలో ఏముందన్నాడు? కర్ర అన్నాడు. ఈ కర్ర మోషేకు ఆధారం, మోషేను ధైర్యపరుస్తుంది, మోషేకు అండగా ఉండుద్ది. ఎందుకంటే అరణ్యంలో నడుస్తాడు కనుక విషసర్పాలు కానీ లేదా ప్రమాదకరమైన జంతువులు కానీ ఏదైనా ఒకవేళ తనకి చూడండి, పొలాలు గొర్రెలను కాచే వారి దగ్గర ఖచ్చితంగా కర్ర ఉంటుంది. ఎందుకంటే ఇది గొర్రెలకు ఉపయోగపడుద్ది, గొర్రెలు కాచే కాపరికి కూడా ఉపయోగపడుద్ది. అతడు నడుస్తూ ఉంటుండగా ఏదైనా సర్పం వచ్చిందనుకోండి, ఏం చేస్తాడు? దేన్ని ఉపయోగిస్తాడు? తుపాకునేమి ఉపయోగించడుగా. అది చూడండి, ఏదైనా కుక్కో నక్కో ఏదైనా ఎదురైందనుకోండి, కర్రేగా. ఇది తనకు ధైర్యం, తనకు ఆయుధం, తన చేతి కర్ర. అందుకే నాది, నా కర్ర, నాకు ధైర్యం, నా చేతి కర్ర అన్నాడు. అంతేకాదు ఇది గొర్రెలకు కూడా ఉపయోగపడుద్ది. ఏదైనా గొర్రె దారి తప్పిందనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? లాగిపెట్టి ఒకటి ఇస్తాడు. అంతేకాదు ఈ గొర్రెలు మేత అందక అవి ఇబ్బంది పడుతున్నాయి అనుకోండి, దానికి ఒక కొక్కెం ఉంటుంది, దాన్ని పట్టుకుని లాగి గొర్రెలకు మేతను కూడా అందిస్తాడు. అంటే ఈ కర్ర కాపరికి ఉపయోగపడుద్ది, తన మందలకు కూడా ఉపయోగపడుద్ది. తనకు ధైర్యం, తన మందలకు ధైర్యం. నా దేవుని బిడ్డలారా, అందుకే ఇది ఎప్పుడు ఎక్కడ ఉంటుందండి? చేతిలో ఉండుద్ది. స్తోత్రం. దీన్ని చేతి కర్ర అని అన్నాడు. అయితే చేతిలో ఉన్నంత వరకు ధైర్యం, చేతిలో ఉన్నంత వరకు ఆధారం, చేతిలో ఉన్నంత వరకు ఇది భరోసా, చేతిలో ఉన్నంత వరకు అతనికి ఒక అండ. అయితే దేవుడు ఏమన్నాడంటే, దీన్ని నేల మీద వేయి అన్నాడు. నేల మీద వేశాడు. ఒక్కసారి నేల మీద వేయగానే ఏమైంది? పామైంది. ఎప్పుడైతే చేతి కర్ర పామైందో, పామై పడగ విప్పి బుస్సలు కొడుతుంది. ఎవరి మీద? ఇప్పుడు మోషే పారిపోతున్నాడట, పారిపోతున్నాడు. చూడండి, ఆలోచించాలి. చేతి కర్రేగా, చేతి కర్రను చూసి పారిపోకూడదే, ఆలోచించాలి. అయితే ఈ రోజున దేవుని పిల్లలారా, తన చేతి కర్రే ఇప్పుడు సర్పమైంది, తనకు ఆధారమైందే, బుసలు కొడుతుంది, తన ధైర్యపరచవలసిందే, భయపెడుతోంది, పారిపోతున్నాడంట. అక్కడ రాయబండి, నిర్గమాకాండం చూడండి ఒకసారి, 4 అధ్యాయాల్లోకి రమ్మా. 4వ అధ్యాయం 4వ వాక్యం చూడు. మూడో వాక్యం చూడమ్మా. 3 చూడండి, అందరూ చూడండి. నేలను పడవేయమనెను, అతడు పడవేయగానే అది పాము ఆయను. మోషే దాని నుండి ఏమవుతుంది? అదే నీ చేతిలో ఉన్న దాన్ని చూసి పారిపోవడం ఏంటి? ఆలోచించాలి. ఇది మన కుటుంబ స్థితికి చాలా దగ్గర సంబంధం, అద్దాన్ని పడుతుంది. ఈ రోజున ఇక్కడ చేరినవారు లేదా మైక్ ద్వారా వింటున్నవారు, దీనిలో ఎంత అద్భుత సందేశాన్ని దేవుడు పెట్టాడు అనంటే, దీన్ని ఆలోచించగలిగి ఒక నిర్ణయాన్ని తీసుకోగలిగితే ఈ రాత్రి దేవుడు నీకు బలమైన బంధాన్ని ఏర్పరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటిదాకా చేతిలో ఉంది, తనకు ధైర్యం. చూడండి, ఈ రోజున మన చేతులారా పెంచిన పిల్లలే, మన చేతి ముద్దలు తినిపించిన పిల్లలే, మన కడుపున పుట్టిన పిల్లలే మనకు ధైర్యంగా ఉండవలసిన వారు, వృద్ధాప్యంలో మన చేతికి సహాయంగా ఉండవలసిన వారు. నీవు ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలారా, చాలామంది పెద్దవారు కనబడుతున్నారు, నాకు నా వయసు వారు కనబడుతున్నారు. దేవుని పిల్లలారా, మీ పిల్లల్ని కని పెంచి పెద్ద చేశారు, మీ పిల్లల్ని గోరుముద్దలతో తినిపించారు, మీ పిల్లలకు మీరు సద్దన్నం తిని వారికి వేడన్నం పెట్టారు. ఎందుకంటే రేపు మీకు ఆధారంగా ఉంటారని, రేపు మీకు ధైర్యంగా ఉంటారని, నడవలేని పరిస్థితుల్లో అండగా ఉంటారని. అంతేకాదు కన్యల సమయంలో, వృద్ధాప్యంలో కాస్తంత మీకు సుఖాన్ని, నెమ్మదిని ఇస్తారని. కానీ అటువంటి వారే, మన కడుపున పుట్టిన పిల్లలే ఈ రోజున మన మీద పడగ విప్పిన పరిస్థితులు. ఆలోచించుకోండి. చాలా కుటుంబాల్లో నెమ్మది లేదు,
వృద్ధాప్యానికి వచ్చిన ప్రతి తల్లి తండ్రి తన కొడుకును బట్టో కూతురుని బట్టో కోడలు బట్టో దుఃఖంగానే పారిపోతున్నాడట. మోషే మీద పడగ విప్పిందట. మోషే మీద పడగ విప్పింది పరాయి కర్ర కాదే, తన చేతి కర్ర, తనకు ఉపయోగపడేది. నీ కొడుకు నీకు ఉపయోగపడాలి, నీ కూతురు నీకు ఉపయోగపడాలి, నీ కోడలు నీకు ఉపయోగపడాలి. లేదు. కారణం, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించాలి. చాలామంది ఈ రోజున ఇదే పరిస్థితులు. దేవుని పిల్లలారా ఆలోచించండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, రేపు రాబోతున్న దినాల్లో యవనస్తులైన మీరు కూడా చిన్నప్పుడు మీ పిల్లల్ని చక్కగా పెంచుతారే, అద్భుతంగా పెంచుతారే. వాళ్ళు లేకపోతే ఉండలేరే, వాళ్ళు చూడకపోతే ఉండలేరే. ఒకవేళ తల్లి చిన్న బిడ్డను విడిచి పొలం వెళ్ళిందనుకోండి, సాయంత్రం అందరికంటే ముందు గబగబా పరిగెత్తుకొస్తుందే. అటువంటి కొడుకే, అలా పరిగెత్తి పెంచిన కొడుకే రేపు నిన్ను పరుగులు తీయించి కొడతాడు. మోషే చేతి కర్రిది. ఈ రాత్రి దేవుని పిల్లలారా, ఈ సత్యవరంలో దేవుని వాక్యం వింటున్న ఈ ఆఖరి రాత్రి దేవుడు సూటిగా ప్రతి ఇంటి క్షేమాన్ని కొరకు మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని అలా పెట్టండి. మన కుటుంబంలో నెమ్మది ఉందా? మన పిల్లల్ని బట్టి సంతోషంగా ఉన్నామా? మన పిల్లల్ని బట్టి ఏదో కప్పు పుచ్చుకుంటాం, బయట మాత్రం బాగానే ఉంటాం, కానీ లోపల ఈ రోజున వయసుకొచ్చినటువంటి తల నెరిసినటువంటి తల్లులను కొడుకు అమ్మ తిన్నావా అని కూడా అడగడు. నువ్వు కష్టపడింది తీసుకుంటాడు. ఒక ఎకరం పొలం కొంటే అది తీసుకుంటాడు, ఇల్లు కట్టుకుంటే దాన్ని తీసుకుంటాడు. నీ కొడుకులు ఇద్దరైతే ముగ్గురైతే పంచుకుంటారు, కానీ నీకు సరైన ఈవెన్ పెన్షన్ కూడా. ఈ మధ్య ఏలూరు వెళ్తే ఏలూరులో ఇలా సభ జరుగుతుంది. ఒక పెద్ద ఆయన, ఇప్పుడు అన్న నాకు కర్రిచ్చిన ఆయన అంత వయసు ఉన్నాడు, నిక్కరేసుకుని ఉన్నాడు, ఒంటి మీద వేసవకాలం కనుక ఒంటి మీద చొక్కాయి లేదు. పరిగెత్తుకుని ఏడ్చుకుంటా వచ్చి బాబోయ్ కాపాడండి అంట వచ్చి స్టేజ్ దగ్గర పడిపోతే ఒళ్ళంతా తాటలీచిపోయి ఉందండి. కారణం ఏమిటంటే ఫంక్షన్ వచ్చిందట. ఆ ఫంక్షన్ వాడు తాగుడుకో దేనికో ఇవ్వకపోతే తాటికమ్మ తీసుకుని ఒళ్ళంతా అలికేశాడు కన్న తండ్రిని. చూడండి, ఈ రోజున కన్న పిల్లలే కాలనాగులై. నా దేవుని బిడ్డలారా, నువ్వు గర్భంలో ఉన్నప్పుడు ఎన్ని ఆలోచనలు, ఎంత మోసావో, 9 నెలలు మోసావు, ప్రసవ వేదన పడి కన్నావు. ఆ దేవుని బిడ్డలారా, వారు నీకు ఆధారం అవ్వవలసింది, వారు నీ చేతి కర్రగా ఉండవలసింది, వారు నీకు ధైర్యంగా ఉండవలసింది. నా కొడుకున్నాడు, నా కూతురుంది, నా కోడలుంది. కోడళ్ళారా, మీ అత్తలకు మీరు ధైర్యంగా ఉన్నారా, భయంగా ఉన్నారా? ఈ రోజున చాలామంది జాగ్రత్తగా గమనించండి, చేతి కర్రే. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు మీరు ఎలా ఉన్నారు? అవమానకరంగా లేరు? ఆలోచన చేసుకోవాలి. కోడళ్ళు అంటే కొంతమంది నవ్వుతున్నారు. కూతుళ్ళారా, చిన్న వయసులోనే అక్రమ జీవితాలు, చిన్న వయసులోనే భయంకరమైనటువంటి శాపాలు. ఎందుకంటే తల్లిదండ్రులకు తెలియకుండా ఈ రోజున చిన్న వయసులోనే అక్రమ జీవితాలు జీవించి ఏదో ప్రేమ దోమ అని అనుకుంటూ తిరుగుతూ భయంకరంగా తల్లిని మోసం చేసి తండ్రిని మోసం చేసి యవనస్తులైన పిల్లలు, ఇంటర్మీడియట్ లోపు, డిగ్రీ లోపు, 10th క్లాస్ లోపు ఉన్న పిల్లలు, తల్లికి తెలియక తండ్రికి తెలియక, అది ఎంత శాపం అది నీకు. నీ తల్లిదండ్రులు కన్నవారికి యవనస్తులైన పిల్లలు, మా పిల్లలు ఉన్నతంగా చదువుతున్నారు, నా కుమార్తె డాక్టర్ చదువుతుంది, నా కొడుకు IAS చదువుతున్నాడు అనేటువంటి అతిశయం ఉందా? లేదు. అందుకే నువ్వు పుట్టావు. నీ తల్లిదండ్రులకు కిరీటంగా మారుతావని, అవమానంగా కాదు. నిన్ను బట్టి అనేక పర్యాలు నీ తల్లిదండ్రులు తల వంచుకుంటున్నారు. నువ్వు చేసే అక్రమ జీవితాన్ని బట్టి. మీ అమ్మాయి పలానా చోట కనబడింది, వాడు బైక్ మీద వెళ్ళిపోతుంది అని చెబుతుంటే, ఇంటికొచ్చి చెబుతుంటే నువ్వు హాయిగా ఆనందంగా నువ్వు సరదాగా తిరిగేస్తున్నావు. కానీ నీ తల్లిదండ్రులు నిన్ను కన్నందుకు కుమిలి ఏడుస్తున్నారు. నీ చేతిలో ఉండవలసిన వారే, నీ గోరు ముద్దలు తిన్నవారే. అంతేకాదు, ఈ రోజున తల్లి శ్రమ ఎటువంటిదో తెలుసా? తల్లి శ్రమ, ఒకవేళ పిల్లలు లేకపోతే ఎంతో ప్రార్థన చేసుండి, ఒకవేళ నువ్వు గర్భంలో పడితే, డెలివరీ అవటం కష్టమైతే, ప్రసవించడం కష్టమైతే హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ అంటే ఏంటో తెలుసా? కడుపు కోసేయడం. ఒక బిడ్డను కనడం కోసం తల్లి
ఇది తెలియదే వయసు రాగానే లోకము ఎవడో కనపడతాడు, ఎవతో కనపడుద్ది, అలా నవ్వుతే నువ్వు ఎలా నవ్వుతావు అంతే షార్టింగ్ మొదలైపోద్ది. ఎంత భయంకరమైన జీవితం ఇది. అందుకే పుట్టారా మీరు, అందుకే నీ తల్లి నీ కడుపును కోయించుకుందా నీ కోసం. ఇటువంటి బిడ్డ పుట్టడం కోసం ఆ తల్లి అంత భయంకరంగా మారి. చూడండి, చాలామంది తల్లిదండ్రులకు తెలియకుండా యవనస్తులైన పిల్లలు చాటు మాటుగా దొంగచాటుగా చాటింగ్లు చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ 8th క్లాస్ నుంచే. ఎందుకు పుట్టారో వాళ్ళకి తెలియదు, ఎందుకు పెరిగారో వారికి తెలియదు. దానికంటే చావడమే మేలు కదా. నిన్ను కన్నందుకు నీ తల్లిదండ్రులకు ఏం సంతోషం మిగిల్చావు. చూడండి, చేతి కర్రే ఇప్పుడు తరుముతుంది పడగిప్పి. చేతి కర్ర అండగా ఉండవలసిన, ధైర్యంగా ఆనందంగా సంతోషంగా వీళ్ళు మా పిల్లలు అని చెప్పుకోవడానికి లేదు. నేను ఒకసారి భీమవరం మీటింగ్స్కి వెళ్ళానండి. భీమవరం ఇంచుమించు ఒక 20 సంవత్సరాల క్రితం. అప్పుడు మా నాన్నగారిని మా అమ్మని నా తల్లిని తీసుకుని వెళ్ళాను. వారు జనంలోనే కూర్చున్నారు. ఇంచుమించు ఒక 4-5 వేల మంది వచ్చారు. వాక్యమైన తర్వాత అందరూ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటా ఉంటే మా అమ్మ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడగకపోయినా, అమ్మ అయ్యా ఈ అబ్బాయి ఎవరో తెలుసా, నా కొడుకు, ఎవరు చెప్పమన్నారు నిన్ను అంటే ఆనందం, సంతోషం. తన కొడుకును బట్టి తనకు సంతోషం. తన కొడుకు ప్రార్థన చేస్తుంటే ప్రార్థన కోసం వందలాది మంది పరుగులు తీస్తూ ఉంటే తను కన్నందుకు సార్థకత, తన ప్రసవానికి సార్థకత పొంది తను కన్నందుకు అతిశయించి, నేను దేనికోసమైతే కన్నానో ఆ పని నా కొడుకు ద్వారా జరుగుతుందని కళ్ళారా చూసి ఆనందించేటువంటి తల్లిగా తండ్రిగా ఇక్కడున్నటువంటి మీరు ఉన్నారా? ఆలోచించుకోవాలి. బిడ్డలను అందుకే కనాలి తల్లిదండ్రులు. చూడండి, ఇప్పుడు మోషే చేతి కర్రే. దేవుని పిల్లలారా జాగ్రత్త. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈరోజు చాలామంది యవనస్తులు దారి తప్పి వాళ్ళు ఎందుకు పుట్టారో తెలియక వయసు రాగానే 14-15 సంవత్సరాలు అవంగానే వారి శరీరం ప్రేరేపించబడి వారి ఆశలకు ఎగబడుతున్నారండి. చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. జాగ్రత్త, తప్పించుకోలేవు. నీ శరీరమే నీకు ఆనందం పెడితే ఖచ్చితంగా ఆనందం ఏదో ఒక రోజున దుఃఖంగా మారుద్ది. ఇలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న మా బంధువు ఒక పిల్లాడిని, అందమైన వాడు, ఆస్తిపరుడు, అరే ఇది పద్ధతి కాదురా నాన్న, వద్దురా బాబు అని అంటే, లేదు అంకుల్ నేను తప్పకుండా ఆ అమ్మాయినే చేసుకుంటా, ఎందుకంటే మనసు పడేసుకున్నాడంట. దేవుని పిల్లలారా, వివాహం అయిపోయింది. వివాహమైనటువంటి ఒక 6 నెలలకి ఇద్దరికీ జ్వరం వచ్చిందండి. ఇద్దరికీ జ్వరం వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లే. 1 సంవత్సరం తిరిగారు. రాజమండ్రి మొత్తం హాస్పిటల్స్ అన్నీ తిరిగారు. చివరికి తేలింది ఏంటంటే ఆ అమ్మాయికి ఎయిడ్స్ వ్యాధి ఉంది, ఈడికి కూడా పట్టేసింది చిన్న వయసులో. వద్దురా నీకని చెప్పాను నేను. నా దేవుని పిల్లలారా, 2 సంవత్సరాల్లోనే వీడు చనిపోయాడు. ఒక్కడే కొడుకు ఆస్తుంది. కాలేజీ ఎంత పని చేసిందో ఆలోచించండి. అందుకే నన్ను కాలేజీకి వెళ్ళింది, మరణాన్ని కొని తెచ్చుకోవడానికా వెళ్ళింది, ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి కదా. నువ్వు చక్కగా చదువుతావుగా, జ్ఞానంగా చదువుతావుగా. నీ తల్లిదండ్రులు గంపెడు ఆశ పెట్టుకున్నారే. ఇంచుమించు 3 ఎకరాలు 4 ఎకరాలు పొలం ఉంది కదా. జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని పిల్లలారా, ఈ రాత్రి నువ్వు ఎందుకు కన్నావో, నీ కష్టం, నీ ప్రసవ వేదన ఈ పిల్లలు, యవనస్తులైన పిల్లలు చాలా నిర్వీర్యం చేసేస్తున్నారు. కన్న మీ పిల్లల్ని బట్టే మీరు భయపడి ఇంటికి బయటికి వెళ్ళినోడు సరిగా వస్తాడో లేదో, చిన్న వయసులోనే త్రాగుడు, చిన్న వయసులోనే భయంకరమైన శాపగ్రస్తమైన జీవితం, చిన్న వయసులోనే జీవితాన్ని పోగొట్టుకుని అల్లరితో చిల్లరితో తిరిగి ఈ రోజున భయంకరమైనటువంటి అక్రమ జీవితాల ద్వారా పాపం వల్ల సంతోషించి, నా దేవుని బిడ్డలారా, మోకాటి వల్ల ఎంత సంతోషం ఉండుద్దో, ఆరాధించడం ద్వారా ఎంత అభిషేకం వచ్చుద్దో, ఉపవాసాలుండి జాగారాలుండి గ్రామం కొరకు ప్రార్థన చేసేటువంటి పరిస్థితులు ఈ రోజున క్రైస్తవ యవనస్తుల్లో ఉన్నాయా? అందుకు కదా దేవుడు ఒక బిడ్డని తల్లి గర్భంలోకి ఇచ్చింది. లేదు. చిన్న వయసులోనే 10th క్లాస్ వయసులో ఎవరినో ప్రేమించిందంట.
10th క్లాస్ వయసు అంతే. ఇద్దరు కలిసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. 10th క్లాస్ అయ్యే లోపు ఒక అమ్మాయి పుట్టేసింది. ఎందుకు నీకు ఆ బ్రతుకు? చూడండి, ఇంకొక ఏడాదిలోకి ఇంకొకటి పుట్టేశాడు. ఇంకిద్దరిని, చిన్న పిల్ల, ఆ పిల్ల అక్క అవుతుందో తల్లి అవుతుందో కూడా తెలియని పరిస్థితి, చిన్న వయసులో. అందుక పుట్టింది. ఓసారి నీ జన్మ వల్ల దేవునికి సంతోషం ఉండాలిగా, నిన్ను కన్న తల్లిదండ్రులకు ఆనందం ఉండాలి కదా. చూడండి, మొర్దెకాయి ఒక అమ్మాయిని పెంచాడట. మొర్దెకాయి ఎస్తేర్ అనే ఒక అమ్మాయిని పెంచాడు. పెంచితే ఆ అమ్మాయి ఒక రోజున ప్రపంచ చక్రవర్తి అయిన అశ్వరోసుకు భార్యగా మారితే ఆ వివాహాన్ని అతడికి అర్హత లేదు కనుక ఎక్కడో దూరం నుండి గడప దగ్గర నుండి ఆ అత్యున్నతమైన ఇంచుమించు 30-40 అడుగులు ఎత్తున్న సింహాసనం మీద ఆమెను తీసుకెళ్లి కూర్చోబెట్టి పట్టాభిషేకం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మొర్దెకాయి అనేటువంటి పేద పెంచినటువంటి వ్యక్తి చూసి ఆనందపడిపోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే నీ చేతులారా పెంచినటువంటి నీ పిల్లల గురించి సంతోషం ఉందా తల్లి? ఈ రాత్రి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు కష్టపడి నువ్వు పస్తులుండి పెంచిన నీ కొడుకు వల్ల నీకు సంతోషం ఉందా తల్లి, తండ్రి? ఈ రాత్రి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. చూడండి, మోషే చేతికి అండగా ఉండవలసిన కర్రే మోషే మీద పడగ విప్పి పామై సర్పమై కాటు వేయాలనుకుంటుంది. ఈ రోజున నీ పిల్లలే నిన్ను తరుముతున్నారు. వారి శాప జీవితమే నిన్ను తరుముతోంది. అవమానాలు తరుముతున్నాయి పిల్లల్ని బట్టి. ఈ రోజున తలదించుకునే పరిస్థితులు తరుముతున్నాయి, పడగ విప్పాయి నీ కన్న పిల్లల్ని బట్టి. మొండికెత్తేసిందయ్యా లోకం. అందరైనా మా తల్లిదండ్రులు దిగజారిపోయారండి. మా పిల్లలైనా అందరన్నా. చూడండి, ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో పారిపోవటం అంటే. మోషే పారిపోతున్నాడు. అయితే దేవుడు అండి, మోసెస్ ఆగో, పారిపోవడం పరిష్కారం కాదు, పారిపోవడం జవాబు కాదు, పారిపోవడం అది పిరికితనం. అందుకే ఆగో అన్నాడు. పారిపోయే మోషే. అందుకే ఈ రాత్రి దేవుని బిడ్డ, పరిస్థితులను చూచి కన్నీళ్లు నిన్ను భయపెడుతున్నాయా? ఆగొక్కసారి. స్థితిగతులు, నీ కుటుంబము, నీ పరిస్థితి, నీ వ్యవస్థ నిన్ను భయపెడుతుందా? అందువల్ల ఈ రోజున సమాధానం కోల్పోయి జీవితంలో పరుగులు తీస్తున్నావా? ఆగు, ఒక్క క్షణం ఆగు మోషే, ఆగు. ఎందుకు పారిపోతావు? పారిపోవడం ద్వారా నీ సమస్య పరిష్కారం అవ్వదే. పారిపోవడం ద్వారా పాడైపోయిన నీ పిల్లల జీవితం బాగుపడదే. కన్నీళ్లు కార్చడం ద్వారా ఈ రోజున చాలా మంది కుటుంబాలు కట్టబడవే. అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి, ఆగో, పడగ విప్పినటువంటి దాన్ని నువ్వు పట్టుకో అన్నాడు. దేన్ని అయితే పడగ విప్పిందో, ఏ సర్పం అయితే పడగ విప్పిందో, ఏ కర్ర అయితే పడగ విప్పిందో దాన్ని పట్టుకో అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకయ్యా పారిపోతున్నావు? నీ చేతి కర్ర అన్నావుగా, సాక్ష్యాలు చెప్పావుగా, నా కొడుకు అన్నావుగా, నా కూతురు అన్నావుగా, నా గారాల పట్టి అన్నావుగా, నా చిన్న, నా కన్న, నా పొట్టి అని పెంచావు కదా. ఏంటి పారిపోతున్నావు? అయ్యా తాగొస్తాడయ్యా, తాగొస్తే ఎక్కడ కొడతాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదయ్యా. చిన్న లేదు, పెద్ద లేదు. జాగ్రత్త. నీ పిల్లలే నీ మీద పడగ విప్పిన అనుభవాలు ఉంటే పారిపోకు. ఈ రాత్రి దేవుని మాట వింటే సమాధానం వచ్చుద్ది. స్తోత్రం, చెబుదా హల్లెలూయా. ఈ రోజున పరిస్థితులు వికటించి చాలా మంది ఉరిపోసుకుని చచ్చిపోయేటువంటి వారు ఉన్నారు. వాస్తవం. దేవుని పిల్లలారా, కన్న పిల్లలే కాలయములై, కన్న పిల్లలే మిడునాగులై ఈ రోజున భయంకరంగా తల్లిదండ్రులను హింసించి, ఈ రోజున అనేక మంది కుటుంబాలలో భయంకరమైన పరిస్థితులు. అందుకే నీ పిల్లలే నీ మీద పడగ విప్పిన పరిస్థితులు. ఈ రాత్రి, ఈ ముగింపు రాత్రి, ఈ సత్యవరంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వాక్కు వినగలిగితే చాలామంది పైకి బాగానే ఉంటారు. నేను అంటాను, ఇప్పుడు చాలామంది యవనస్తులైన పిల్లల గురించి మీరు సంతోషిస్తున్నారేమో, కానీ రేపు మీ సంతోషం దుఃఖంగా మారిపోద్ది. వాడు దేనికి పనికిరాడు, ఆ అమ్మాయి దేనికి పనికిరాదు. చాలామంది నాకు చెప్తూ ఉంటారండి, నాకు చెప్తారు,
పాస్టర్ గారు ఇది ఎలాగ బాగుపడదు, మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కనుక ఏ గుడ్డోండు నడ్డోండు చూడండి మాట అంటలేదు, పెళ్లి చేసి పడేద్దాం దాన్ని అందుకే నన్ను పుట్టింది. ఎంత ఎంత భయంకరమైన మాట అది. తల్లిదండ్రులు విసిగిపోయి కదా ఆ మాట చెప్పేది. ఆలోచించుకోండి యవనస్తులైన పిల్లలు, తల్లిదండ్రులు కూడా. నువ్వు యవన కాలంలో ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు అదే మాట అన్నారు, ఇది దేనికి పనికిరాదండి, సెల్ ఫోన్ పట్టుకుంటుంది, నైట్ అవుట్ వేసుకుంటుంది, రాత్రులంతా తిరుగుద్ది. అలా చూడండి ఎంత భయంకరమైన వ్యవస్థలు, చాలా భయంకరమైన వ్యవస్థలు అయ్యారు, చాలా భయంకరం. అరే తల్లిదండ్రులు, మా అమ్మాయి డాక్టర్ చదువుతుంది, మా అబ్బాయి డాక్టర్ చదువుతున్నాడు, ఐఐటి చదువుతున్నాడు, అయ్యా ప్రార్థన చేయండి అని అతిశయంగా ఆనందించాల్సింది. ఏం చేస్తామండి, చదువు రావట్లేదు ఎడికి, ఆటో 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 అంటే అంత నిర్లక్ష్యమా నీకు, అంత నిర్లక్ష్యమా? చూడండి, అంటే తల్లిదండ్రులే పిల్లల పట్ల ఎటువంటి డిజార్డర్లోకి వెళ్ళిపోతున్నారు, ఎటువంటి దుస్థితిలోనికి దిగజారిపోతున్నారు. ఏముందని రాకపోతే కూలి పని 4 పనులు చేసుకుని బతుకుతాడు, ఆడి కర్మ. చూసారా, మరి కన్నప్పుడు కర్మ కుదిలేసావా? ఓసారి ఆలోచించండి, కర్మ కుదిలేశాడా? నీ మీద ఎన్నో ఆశలు కదా. కనుక ఈ రోజున అందుకే మోషే ఆగో, పారిపోవడం పరిష్కారం కాదు, పారిపోవడం నీ కష్టం తీరదు, పారిపోవడం ద్వారా నీ భయం నీ ఆందోళన తొలగదు, ఆగో అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు దేవుడు మాట విన్నాడు. స్తోత్రం. రా, దగ్గరికి రా, సమస్యకు పరిష్కారం చెబుతాను రా. పారిపోతే పరిష్కారం ఎక్కడ దొరికింది? రా. అందుకే రాత్రి దేవుడు పిలుస్తున్నాడు, ప్రభువు పిలుస్తున్నాడు, ఆయన రమ్మంటున్నాడు. కుటుంబ పరిస్థితులను బట్టి, నీ మీద పడగ విప్పిన పరిస్థితులను బట్టి పారిపోయే తల్లిదండ్రులారా, సమాజమా, నువ్వెవరవైనప్పటికీ ఈ రాత్రి పిలుస్తున్నాడు. ఆగో, ఆయన మాట విని దగ్గరకు రాగలిగితే, మోషే ఆగో, రా దగ్గరికి. చూడండి, ఇప్పుడు దేవుని మాట విన్నాడు. పారిపోతున్న మోషే ఆగాడు. ఆగిప్పుడు కర్ర దగ్గరికి వస్తున్నాడు. సమస్య ఎక్కడుందో అక్కడికే దేవుడు రప్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెబుదా హల్లెలూయా. ఆయన మాట విని దగ్గరకు రాగలవా? ఆయన సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డలారా, ఈ మైక్ ద్వారా సత్యవరం అంతా వినబడుతుంది. కష్టాల్లో, కన్నీళ్ళలో, శ్రమలో ఉన్నటువంటి నిన్ను దేవుడు ఒక ఉపాయంతో, ఆయన సత్య మార్గంతో నిన్ను నడిపించి నీ కుటుంబం పట్ల ఒక బలమైన కార్యాన్ని చేయడానికి ఆయన పిలుస్తున్నాడు. మీరు రాగలరా? అందుకే ఫిలిప్ అంటాడు, వచ్చి చూడు నతానియేల్, ఆయన ఎవరో నీకు తెలుస్తుంది, వచ్చి చూడు. వస్తే తెలుస్తుంది ఆయన ఏమిటో. ఈ రోజున దేవుని పిల్లలారా, చాలామంది దూరం నుండి వింటారు కానీ రారు. మోషే అంటాడు రా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి ఒక కథ చెప్పాలండి. అసలు వాస్తవానికి ఈ కర్ర గురించి ఒక కథ చెప్పాలి, సమయం లేదు కనుక. దేవునికి స్తోత్రం. నేను చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాలి, మరోసారి వచ్చినప్పుడు చెప్తాను తప్పకుండా. అయితే మోషే దేవుని మాట విన్నాడు. విని అధైర్యంలోనే, పిరికితనంలోనే, పారిపోతున్న పరిస్థితుల్లోనే ధైర్యపరుచుకున్నాడు. దేవుని మాట నమ్మాడు, దగ్గరికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే పట్టుకో ఆ కర్రని, ఆ కర్రని పట్టుకో. నీదే ఆ కర్ర. ఇంతకుముందు 5 నిమిషాలకు ముందే నువ్వే చెప్పావుగా, నా కర్ర. పోయినేడే చెప్పావుగా, నా బిడ్డ. పుట్టినప్పుడు అన్నావుగా, నా కూతురు. పుట్టినరోజున చిన్నప్పుడు కేక్ కట్ చేసేటప్పుడు అన్నావుగా, పేరు పెట్టించావుగా, అదే ఇది. పట్టుకో, ఆ కర్రను పట్టుకో అన్నాడు. ఇదిగో నా మాట విను, కర్రను పట్టుకో అన్నాడు. నెమ్మదిగా వెళ్ళి కర్రను పట్టుకోబోతున్నాడండి. నో నో, నువ్వు పట్టుకోవలసింది తలని కాదు. అమ్మోహో, తోకనా పట్టుకునేది? తోక పట్టుకుంటే తలకాయ ఊరుకుంటుందా? పాముకి, సర్పానికి ప్రమాదం తలే కదా. నువ్వే చెప్పావు కదా ప్రభువా, దేవుడే చెప్పాడు.
సర్పము విషముండేది తలలోనే, కాటు వేసేది తల ద్వారానే. నా దేవుని బిడ్డలారా, దేవుడే చెప్పాడు, సర్పమా సర్పమా, ఇదిగో నీ తలను నరుని యొక్క మడి మీద నువ్వు కరుస్తావు, అతడు నీ తలను చితకబొడుస్తాడు. సర్పానికి ప్రమాదం తలే, విషముండేది తలే, కోరలుండేది మనిషిని చంపేది ప్రమాదకరమైంది తలే. అయితే ఇప్పుడు దేవుడు అంటాడు, తలను కాదు పట్టుకోవలసింది, దేన్ని? తోకని. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అమ్మో లేదు, భయపడకు. అక్కడ చిన్న మాటే రాయబడింది, కానీ మనం ఆలోచన చేస్తే చాలా అద్భుతమైన సందేశం వస్తుంది. కాదు, భయపడకు, అది తల, ప్రమాదం. నేనే చెప్పానుగా ప్రమాదమని. దాని విషము కోరల్లోనే ఉండుద్ది. అది ప్రమాదకరం. ఒక మనిషిని నిలువునా చంపేసి 2-3 నిమిషాల్లోనే ప్రాణం హరించేటువంటి ప్రమాదకరమైన మరణం తలలోనే ఉంది. నాకు తెలుసు మోషే. కానీ నువ్వు తలను పట్టుకోవద్దు, తోకను పట్టుకో. తోకను పట్టు. ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని మాట వింటాం ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనందరికీ ధైర్యం. స్తోత్రం. నీ పిల్లల ప్రవర్తన నీకు అధైర్యాన్ని పుట్టించవచ్చు. నీ కుటుంబ పరిస్థితులు నిన్ను విసికించవచ్చు. ఈ రాత్రి దేవుని మాట ఇక్కడ కూర్చున్న మనందరికీ ధైర్యాన్ని నింపునుగాక. ధైర్యము చేత మనం నింపబడుదుముగాక. దేవుని మాట విన్న ప్రతి వ్యక్తి ధైర్యంగా నిలబడతాడు, రోషంగా నిలబడతాడు, శౌర్యంతో నిలబడతాడు. ఆ రోషం వాక్యమే మనకిచ్చేది, ఆ ధైర్యం వాక్యమే ఇచ్చేది. అందుకే దేవుడు అనేక పర్యాయాలు దావీదు పాడుతాడు, నీ వాక్యమే నాకు బలము. స్తోత్రం. నీ వాక్యమే, నీ సన్నిధే నాకు బలము. సో కనుక ఇప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని మాటను బట్టి, దేవుని మాటను బట్టి మోషే ధైర్యం చేసుకుని ఇప్పుడు తలను కాకుండా తోకను పట్టుకున్నాడు. తోక పట్టుకోగానే ఏమైందంటే మరలా కర్ర అయింది. స్తోత్రం చెబుదా, హల్లెలూయా. ఓ చిన్న సందేశాన్ని చెప్తాను, వినండి. ఎందుకు తలను పట్టుకోవద్దు, తోకను పట్టుకోమన్నాడు అని అంటే జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే దేవుని మాట విని ధైర్యం తెచ్చుకుని ఆయన చెప్పింది చేశాడో, ఈ రోజున మనకు ఒక గొప్ప సందేశం. ఆయన చెప్పింది విని, ఆయన చెప్పింది నువ్వు చేశావో అనగా, దేవుడు ఏదైతే చెప్పాడో, నీకు తెలిసిన పద్ధతేమో తల ప్రమాదమని, కానీ దేవుడు అంటాడు తల ప్రమాదమైన నీ ప్రమాదాన్ని నేను చూసుకుంటాను. తల పడగప్పిన ఆ బుసలు కొట్టే అనుభవాలు, పరిస్థితులు నీ కుటుంబం మీదకి పలు శ్రమలు పడగ విప్పి మిడునాగులై కుటుంబం చుట్టూ పడగలు విప్పి బొస్సు కొడుతున్నా అవి నేను చూసుకుంటాను. నువ్వు నా మాట వినాలి. స్తోత్రం. నీ ప్రమాదం ఉందనే సంగతి నాకు తెలుసు. ప్రమాదకరమైన రోగం నీ మీద బొస్సులు కొడుతుందనే తెలుసు. వడ్డీలు కట్టలేక అప్పులు వస్తే పారిపోతున్న సంగతి, నీ రుణాలే నీకు పడగ విప్పి నిన్ను అవమానకరంగా మారుస్తున్నాయనే సంగతి నాకు తెలుసు. నీ స్థితి ఏమిటో తెలుసు, నీ పరిస్థితి ఏమిటో తెలుసు, నీ హృదయ వేదన, నీ కన్నీళ్లు సమస్తము ఎరిగిన దేవుడు ఉన్నాడు. అయితే ఆయన మాట వినగలవా? భయంలో ఏదో నిర్ణయం, పారిపోవాలని, తొందరగా గట్టెక్కేయాలని సొంత నిర్ణయాలు, పాడైపోతావు. సొంత నిర్ణయాలు చేయకు. సొంత నిర్ణయం, మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన నీ గతిని, నీ మార్గాన్ని అన్నీ నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణయించిన లేఖనాల్లో, ఆయన నిర్దేశించిన మార్గంలో నువ్వు అడుగులు వేయగలిగితే. అందుకే దావీదేమంటాడో తెలుసా? దేవా, నాకు నడవడం తెలుసు, నాకు తెలిసిన మార్గాల్లో నేను నడవను దేవా అని ఒక పాటల్లో, ప్రతి పాటలో ఏమని పాడుతాడంటే, దేవా నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను. అది ఈ రోజున క్రైస్తవ సంఘమా, ప్రమాదాలు పడగ విప్పాయా, పరిస్థితులు బొస్సుకొట్టాయా, రోగాలే సర్పాలై, పిల్లలే సర్పాలై మన జీవితాన్ని, మన కుటుంబానికి నెమ్మది లేకుండా చేసే ప్రతి సర్పము ఈ రాత్రి దేవుని బిడ్డలారా, తప్పకుండా నీవే స్థితిలో ఉన్నావో,
ఏ పరిస్థితిలో ఉన్నావో సమస్తము ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఆయన నీ మేలు కోరి మాట్లాడుతున్నాడు. ఆయన నీ క్షేమాన్ని కోరి, నీ విడుదల కోరి, ప్రమాదాన్ని నుండి విడిపించాలని ఆశించిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాటకు తలవగ్గి ఆయన చెప్పింది చేయగలిగితే చూడండి, ఒక గొప్ప సందేశం. ఇప్పుడు మోషే తలను పట్టుకోవడం మానేశాడు, తోకను పట్టుకున్నాడు. ఎప్పుడైతే తోకను పట్టుకున్నాడో చూడండి ఏమైందంటే కర్ర అయింది. కర్ర అవ్వాల్సింది కర్ర అయింది. తోక పట్టుకుంటే తల ఊరుకుంటుందా చెప్పండి? తోక పట్టుకుంటే తల ఎగిరి కొరవదో, నడన్నో ఎక్కడో వేసేయదు. కానీ ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో దాని అర్థం ఏమిటంటే, దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక ఏమిటంటే, మోషే ఆ తల నీ మీద పడగ విప్పింది, అది ప్రమాదమే. అయితే తోకను ఎందుకు పట్టుకోమన్నాను అని అంటే నీకు ఒక సందేశం. ఆ సందేశం ఏమిటంటే, ఎప్పుడైతే తోక నీ చేతిలోనికి వచ్చిందో తల కిందకి వెళ్ళద్ది, తోక పైకి తల క్రిందకి. అంటే అర్థం ఏమిటంటే, నీ మీద పడగ విప్పిన ప్రతి పరిస్థితిని నీ చేతుల్లోనే తల్లకిందులుగా మార్చేస్తాను. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా గట్టిగా స్తోత్రం చెప్పండి. భయపడకు, నాకు తెలుసు ప్రమాదకరమైన పరిస్థితులు. ఎందుకు తోక పట్టుకున్నామంటే, తోక పట్టుకోవాలంటే తోక పైకున్నప్పుడు తల కిందకు ఉండుద్ది, తోక పైకి నీ చేతిలో ఉంటే తల కిందకు జరుగుద్ది. అంటే దాని విషయం ఏమిటంటే తల్ల కిందులుగా మార్చే దేవుడు. స్తోత్రం. నీ కన్నీళ్ళు, నీ శ్రమలు, నీ కష్టాలు ఈ రాత్రి దేవుని బిడ్డ ఏ పరిస్థితులైతే నిన్ను చుట్టుకున్నాయో, అవి నీ మీద పడగ విప్పాయో, వాటన్నిటినీ ఈ రాత్రి ఒకవేళ ఆయన చెప్పింది చేయగలిగితే, ఆయన చెప్పింది వింటం కాదు, ఆయన చెప్పింది చేయగలిగితే ప్రతి పడగ విప్పిన పరిస్థితిని, నిన్ను తరుముతున్న పరిస్థితిని, అది ఏదైనప్పటికీ, కన్నీళ్లు కావచ్చు, కష్టాలు కావచ్చు, కుటుంబం కావచ్చు, పిల్లలకు భవిష్యత్తు లేని జీవితం కావచ్చు, సమస్తము ఈ రాత్రి తల్లకిందులు చేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. పౌలు శీలలు వారు ప్రయాణం చేసి ఏథెన్సులో వారు ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏమన్నారో తెలుసా? ఇదిగో మన ఊరు 2 సేవకులు వచ్చారు. వీళ్ళెవరో తెలుసా? వీళ్ళెవరంటే భూమిని తల్లకిందులు. భూమిని అంటే ఈ భూమిని కిందది పైది కాదండి, భూ సంబంధమైన ప్రతి శక్తిని వాళ్ళు తల్లకిందులు చేయగలరు. స్తోత్రం చెబుదా. హల్లెలూయా. నా దేవుని బిడ్డ, నీ కన్నీళ్లు తల్లకిందులుగా చేయగలడు, నీ సమస్యలను దేవుడు తల్లకిందులుగా చేస్తాడు. ఈ రోజున దేవుని కొరకైతే ఒకవేళ భయంకరమైన పరిస్థితులు నిన్ను ఆవరించి భయపెడుతున్న పరిస్థితుల్లో ఉన్నావా సహోదరుడా, సహోదరి, నీ శక్తి చాలక, నీ బలం చాలక, యాపాటి మన బలం యాపాటి, మన ధనము యాపాటి. ఈ రోజున చాలా పర్యాయాలు మన స్థితిని మరీ మాట్లాడతాం, మన స్థితిని మరిచిపోయి ప్రవర్తిస్తాం, మన స్థితిని మరిచిపోయి మనం జీవిస్తాం. కారణం ఏమిటంటే లోకంలో ఏదో హైప్గా కనబడాలని, నిన్ను చూసేవారికి నువ్వేదో గొప్ప వ్యక్తిగా కనబడాలని కాదు బిడ్డా. అలా నిన్ను చూసేవారికి నువ్వు గొప్పగా ఎక్స్పోజ్ చేసుకుంటే దేవుళ్ళో చాలా చిన్నగా మారిపోతావు. యాపాటి నువ్వు, నీ వ్యక్తిత్వం యాపాటిది. ఏమో 1000 కోట్లు ఉన్నాయండి మనకి, లేవు కదా. ఈ రోజున ఏదైనా భయంకర రోగం వస్తే ఏ బిందో చెంబో గుండుగో పట్టుకుని డబ్బులున్న వాళ్ళ ఇంటికి తాకాటుకు పరిగెత్తాల్సిందేగా మన జీవితం. ఆలోచించాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మన ఆయుష్ చాలా అల్పమైంది. అయినప్పటికీ మనము శక్తిహీనులమైన ఆయన మాట బలమైంది, ప్రతి పరిస్థితిని తల్లకిందులు చేస్తుంది. స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని పిల్లలుగా మనం గమనించాల్సినటువంటి గొప్ప సంగతి, ఒక చిన్న సంగతి చెప్పేసి నేను ముగిస్తాను. నా జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. దేవుని పిల్లలారా, రాజమండ్రికి సమీపంగా మా ఊరు ఉంటుంది, కొవ్వూరికి దగ్గరలో గోపాలపురం. అయితే రాజమండ్రిలో ఒక విలువైన స్థలాన్ని దేవుడు ఇచ్చాడు, విలువైన స్థలాన్ని. బహుశా ఇక్కడ కూడా చాలామందికి ఒకవేళ తెలుసో తెలీదో, రాజమండ్రి హైవేలో ప్రయాణం చేస్తే డీమార్ట్ అనే ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. రాజమండ్రి హైవేలో డీమార్ట్, దాని వెనుక
1000 గజాలంటే 20 సెంట్లు స్థలం ఉంది. దాని ఖరీదు ఇప్పుడు 3 కోట్లు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల కొందరు ఆ భూమిని కబ్జా చేశారు. కాగితాలు నా పేరు మీద ఉన్నాయి. అయితే కొన్ని జాగ్రత్తగా వినాలి. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, దాన్ని ఆక్రమించిన గూండాలు, లాయర్లు, పోలీసు వారు. మాకు సమీప బంధువు ఉన్నాడు ఒక ఆయన, పోలీస్ డిఎస్పి. ఆయన దీని మీద కన్నేసి నేను ఒంటరిగా ఉన్నాననే సంగతి తెలిసి దాన్ని ఆక్యుపై చేసి గొడవలు పెట్టి మొత్తానికి అలా ఇలా భయపెట్టి ఒక రోజున చాలా గొడవ జరిగేది. చాలా, నిన్ను చంపేస్తాం, అది ఇది రకరకాలుగా బెదిరించేవారు. అయితే దేవుని పిల్లలారా, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు, లాయర్లు, గూండాలు, పోలీసులు, నలుగురు, ఆ ప్రాంతంలో ఉన్న రాజకీయ పొలిటికల్ మ్యాన్స్, లాయరు, గూండాలు, అన్నపూర్ణంపేట రౌడీలు, చూడండి. వారు నన్ను ఒకసారి రాజమండ్రిలో ఒక రూమ్లో బంధించారు. ఓ రూమ్లో ఓ లాయర్ గారి ఇంట్లో గదిలో ఇంచుమించు రౌండ్గా నిలబడ్డారండి. అయితే కాగితాలు నా దగ్గర ఉన్నాయి, నా బండిలో ఉన్నాయి. అప్పుడు స్కూటీ ఉండేది, బండిలో తీసుకురమ్మన్నారు. నన్ను ఆ కాగితాలను తీసుకుని గదిలో బంధించారు, గడలు పెట్టారు. పెట్టి దేవుని బిడ్డలారా చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు. ఆ కాగితాలు ఇమ్మని గొడవ. అయితే విషయం ఏమంటే చెప్పమంటారా? డిఎస్పి దగ్గర పిస్టల్ ఉందండి, పిస్టల్. అది తీసుకొచ్చి పాయింట్ బ్లాక్లో పెట్టాడు. అరే, కుక్కని కాల్చినట్టు కాల్చి పడేస్తాను, అడిగే దిక్కు లేదు, ఎన్కౌంటర్ చేసి పడేస్తాను నిన్ను, తెయి కాగితాలు అన్నాడు, గడగడలాడుతూ ఏడ్చుకుంటూ. ఎందుకంటే నాకు 4 ఆడపిల్లలండి, మాకు పిల్లలు లేరు, 4 ఆడపిల్లలు. దేవుడు దాన్ని ఆ పిల్లలకి ఇచ్చాడని నేను ప్రార్థన చేస్తూ దేవుని కనపరి 3 కోట్ల ఆస్తి. దేవుని పిల్లలారా, అది లాక్కున్నారు. సరే, నేను ఏడ్చుకుంటూ గడగడలా వణుకుపోతు. ఎందుకంటే తుపాకీని చూస్తేనే భయం కదా మనకి. ఇక్కడ చాలా చిన్న ఏదో ఏదో అనుకుంటాం మనం. దేవుని వాక్యం కూడా ఎటకారంగా చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. మనం ఏదో పెద్ద ఇది అన్నట్టుగా. చూడండి, పాయింట్ బ్లాక్లో పెడితే భయమేసి గడగడ వణికి అసలు ఈ బ్రతుకు కంటే చచ్చిపోవటమే మేలు అన్నట్టుగా ఆ కాగితాలు తీసి ఓ దండం పెట్టి వచ్చేసానండి, ఏడ్చుకుంటూ వచ్చేసాను. అయితే బయటకు వచ్చిన తర్వాత ఒకటే నేను అనుకున్నాను, దేవా, నాకు 4 ఆడపిల్లలు, వాళ్ళ కొరకు దీన్ని కనుక ఇస్తే వాళ్ళు ఏం చేయలేరు. లేదు, ఇది నీ పిల్లలకు కాదు, వాళ్ళ కోసమే నీకు ఇచ్చాను అని అంటే వాళ్ళని అనుభవించనివ్వండి అని దేవునికి అప్పగించి, దేవుని కాపుదలకు అప్పగించేసి వచ్చేసానండి. అయితే ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకున్నారు, కాగితాలు ఇవన్నీ ఎవ్రీథింగ్ ఆక్యుపై చేసుకున్నారు. అమ్ముకోవాలనుకున్నారు. 3 కోట్లు వస్తుంది, ఆ దినాల్లోనే వస్తుంది. అయితే అమ్మలేకపోతున్నారు. అలా 2 ఏళ్ళు జరిగింది, 3 ఏళ్ళు జరిగింది, 5 ఏళ్ళు జరిగాయి. ఈలోగా దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళల్లో వాళ్ళకే వాటాలు అమ్మకుండానే వాటాలు తెక్క వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకునే కాడికి వచ్చారండి. దేవుడు చూడండి, దాని చుట్టూ ఒక బలమైన కాపు వేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, నువ్వేదో అనుకుంటావు, ఓ 1000 రూపాయలు చూస్తేనే మనిషి మారిపోతాం. అసలు మనం మనుషులమే కాదు, ఈ ఊరు జమీందారులు అన్నట్టు అనుకుంటాం. జాగ్రత్త, మన స్థితి, మన స్థాయి ఆపాటిది. అయితే 6 సంవత్సరాలు జరిగిందండి. వాళ్ళల్లో ఎంత భయంకరమైన పగలు ద్వేషాలు వచ్చేసాయంటే, అమ్మకుండానే ద్వేషాలు వచ్చాయంటే ఒకడిని ఒకడు ఆళ్లే చంపుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుడు దాని చుట్టూ ఒక బలమైన కంచి వేశాడు. అయితే దేవుని పిల్లలారా, 6 సంవత్సరాల తర్వాత ఏలూరు గత 15వ తేదీన అక్కడే ఉన్నాను. ఏలూరులో ఇశ్రాయేలుపేటలో నేను వాక్యం చెప్తూ ఉంటుండగా, ఇదే సమయంలో, ఎందుకంటే ముందు వాక్యం చెప్తూ ఉంటుండగా నా ఫోన్ రింగ్ అయింది. చూస్తే నా దగ్గర కాగితాలు లాక్కోవడానికి
ఏ లాయర్ గారు అయితే ఇంట్లో పెట్టారో ఆ లాయర్ ఫోన్ చేశాడు. నాకు చాలా భయమేసింది, చాలా భయమేసింది. ఎందుకో ఏంటో వాక్యం చెప్తున్నాను. వెంటనే కన్వీనర్ గారికి మైక్ ఇచ్చి, అయ్యా ఒక ప్రమాదకరమైన కాల్ వచ్చింది, జస్ట్ మాట్లాడి వచ్చేస్తానని ఓ పాట పాడించి నేను స్టేజి వెనకాలకి వెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టాను. అతను మాట్లాడుతున్నాడు, పాస్టర్ దాస్ అన్న. అయ్యా చెప్పండి లాయర్ గారు, ఎక్కడున్న వెట్టి అన్నాడు. అయ్యా నేను ఏలూరులో ఉన్నాను అన్నాను. రాజమండ్రి ఎప్పుడు వస్తావు అన్నాడు వాళ్ళ స్టైల్లో. ఏంట్రా బాబు రాజమండ్రి ఎప్పుడు వస్తావు అని అన్నాడు. దీన్ని ఏదో అమ్మేసేయటమో సంతకాలు వాటి కోసం సంతకాలు పెట్టాలిగా, మా పేరున ఉంది కదా, సంతకాలు పెట్టాలి కదా అనుకుని నేను అన్నానయ్యా ఎందుకు రాజమండ్రి, దేనికోసం అని అడిగితే ఓ భయంకరమైన మాట అన్నాడండి. ఏమన్నాడంటే, చెప్తేనే కానీ రావా అన్నాడు. లాయర్లు అంతే కదా, భయపడతారు కదా. భయపెట్టాడు, చాలా అలా కదయ్యా, నేను ఆ రోజు ఒక్కో రోజు ఒక్కొక్క ఊర్లో దేవుని మాటలు చెప్పుకునేవాడిని, మీకు తెలుసు కదా, దేవుని వాక్యం చెబుతూ బ్రతికేవాడిని. సో కనుక మీరు ఏ రోజు రమ్మంటే ఆ రోజు వస్తాను, అది మానుకుని అని అంటే అతడు అన్నాడు, కాదు అసలు మామూలుగా నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు అన్నాడు. నేను ఒక 2 రోజుల్లో వస్తానయ్యా అని అన్నాను. అన్నప్పుడు అన్నాడు, వచ్చినప్పుడు నాకు కనబడాలి నువ్వు అన్నాడు. మళ్ళా బెదిరించాడు, దేనికయ్యా కనపడటం అన్నా. అంతే, ఉగ్రుడైపోయాడండి. అని మొత్తానికి కూలై, కాదయ్యా విషయం ఏంటో చెప్తే వస్తాను కదా, ఎందుకు అలా భయపడటం అంటే అతడు ఒక మాట చెప్పాడండి, నువ్వు వచ్చినప్పుడు నాకు కనపడు, ఎందుకంటే 6 సంవత్సరాల క్రితం నీ దగ్గర తీసుకున్న ఆ కాగితాలు డాక్యుమెంట్స్ మరలా తిరిగి నీకు ఇచ్చేయాలనుకుంటున్నావు అన్నాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఇది ఎటకారం కాదు. ఎందుకంటే దేవుని శక్తిని ఎరగనటువంటి వాళ్ళకి ఇదేదో ఓలా ఉండుద్ది. దేవుని ప్రభావాన్ని ఎరగనటువంటి వాళ్ళకి, వాళ్ళు ఎందుకు దేవునిలోకి వస్తారో ఏంటో వాళ్ళకే తెలియదు కొంతమందికి. దేవుని పిల్లలారా, బైబిల్ చెప్తుంది. అతను ఏమంటాడంటే, లాయర్ ఏమంటాడంటే, ఈ కాగితాలు నీకు ఇచ్చేసినట్టుగా మళ్ళా తిరిగి నువ్వు సంతకం పెట్టాలి అన్నాడు. అదేంటయ్యా, నా కాగితాలు నాకు ఇచ్చి మళ్ళీ నేను సంతకం, ఒకవేళ కాగితాలు తీసుకుని రేపొద్దున్న నాకు ఇవ్వలేదని మా మీద కేసు పెడితే సరే, ఇప్పుడు నాకు ప్రమాదంగా మారవలసిన పరిస్థితి వాళ్ళకే నేను ప్రమాదంగా మారేటట్టుగా దేవుడు చేశాడు. నా దేవుని బిడ్డలారా, మనం ప్రమాదంగా మారం. అయినా వెళ్ళాను, ఓ నమస్కారం పెట్టాను, రా పాస్టర్ రా అన్నాడు, కూర్చోబెట్టాడు, కాగితం రాశాడు, చదువుకున్నాను, బాగా చదువు అన్నాడు, చదివాను. 6 సంవత్సరాల క్రితం తీసుకున్న మేము ఈ కాగితాలు మరలా ఎవరి దగ్గర అయితే తీసుకున్నాం పాస్టర్ దాసన్కి మేము అప్పగిస్తున్నాం అని జెరాక్స్లని పెట్టి దాన్ని పిన్ కొట్టి పెట్టు సంతకం అన్నాడు. పెట్టాను. పెట్టి ఆ కాగితం అతను తీసుకున్నాడు. ఈ 3 కోట్ల ఆస్తి కాగితాలు నాకిచ్చి పంపించాడు. దేవుని పిల్లలారా, ఎందుకంటే మనము ఈ ప్రపంచమంతా ఏకమైన, ఈ లోకం ఏకమైన, నీ బంధువులు ఏకమైన, నీ కుటుంబం ఏకమైన, దేవుడు చెప్పింది నువ్వు చేయగలిగితే ప్రతి పరిస్థితిని దేవుడు తల్లకిందులుగా మార్చివేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే రాత్రి దేవుని దగ్గరికి రాగలవా? దేవుని పిల్లలారా, సత్యవరంలో ఈ రోజున దేవుని లేఖనాలు చెబుతున్నాయి. దైవజనుడు షాలేం గారి ద్వారా నడిపించబడుతున్న ఈ మందిరంలో దేవుడు మాట్లాడుతాడు. దేవుని వాక్యం వినబడుద్ది. ఆయన మాట విని నువ్వు రాగలిగితే, అందుకే అంటాడు మోషే, పారిపోవడం పరిష్కారం కాదు, కన్నీళ్లు కార్చడం పరిష్కారం కాదు, కుమిలిపోవడం పరిష్కారం కాదు. నువ్వు రాగలిగితే నీకు ఒక గొప్ప సమాధానం. ఎంత సమాధానం అంటే, భయపెడుతున్న ప్రతి పరిస్థితిని ఈ రాత్రి నీ చేతిలోనే, నీ ఇంట్లోనే నేను తల్లకిందులు చేస్తాను. కనుక రాత్రి దేవుని బిడ్డలారా, దేవుని మాట విని అలాగున మనము దేవుని కొరకు రాగలిగితే, ప్రభు సన్నిధి దగ్గరికి రాగలిగితే ప్రతి పరిస్థితిని దేవుడు మనకు అనుకూలంగా మారుస్తాడు. ఇటువంటి కార్యాలు ఎన్నో మోషే అనుభవించాడు. కనుక ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దేవా నీ కార్యములు నన్ను సంతోషపెట్టాయి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని కార్యాలు మనల్ని సంతోషపెడతాయి, మన కన్నీళ్లు తుడుస్తాయి, మన దుఃఖాన్ని ఎందుకంటే ఇప్పుడు మనం ఆరోగ్యంగా బాగా ఉంటాం కదా, పెద్దేమి వాక్యం మనకి అంత రెస్పాండింగ్గా ఉండదు. అదే బాడీకి ఏదైనా చిన్న రోగం రానివ్వండి,
నేను మార్నింగ్ నిజాంపట్నం నుంచి వచ్చానండి. నిజాంపట్నం నుంచి ఒక యవనస్తుడు నాకు పరిచయం చేస్తాడు. నువ్వు ఒక్కడవే కనబడుతున్నావు, నీ మిస్సెస్ ఏది, నీ భార్య ఏదని అడిగాను. అన్నాడు, చనిపోయిందయ్యా అన్నాడు. ఏ అన్నాడు, భక్తి కలిగిన వ్యక్తేగా, ఏంటి సంగతి, నువ్వు ప్రార్థన చేస్తావు అంటే ఒక విషయాన్ని చెప్పాడు. అదేంటంటే, నా భార్యకి క్యాన్సర్ వచ్చిందయ్యా, చాలా హాస్పిటల్స్ తిప్పాను. దేవుని పిల్లలారా, అయితే ఆమె ప్రార్థన చేసేది కానీ దైవ సన్నిధిలో కొంచెం ఎటకారంగా ఉండేది. నేను అప్పుడే అనుకున్నాను, అతడు ఆ మాట చెప్పగానే, ఇందాక అందుకే చెప్పాను, దేవుడు మనల్ని శిక్షించేవాడు కాడు. మన ఎటకార సంబంధమైన అనుభవాలే మనకు దోషంగా మారతాయి. దేవుడు ఎప్పుడు శిక్షించడు మనల్ని. దేవుని మాట అనేటువంటిది ఎంత గొప్పదో. అందుకని ఈ రోజున దేవుని సన్నిధిలో మనము భయము కలిగి, దేవుని భయాన్ని కలిగితే ఖచ్చితంగా మన భయాన్ని ఆయన తొలగిస్తాడు. సో కనుక దేవుని బిడ్డలారా, ఈరోజే నేను విన్నాను, ఆ అమ్మాయి కొంచెం నిర్లక్ష్యంగా ఉండేది, భక్తి చేసేది, నిర్లక్ష్యంగా ఉండేది. తన దేహమే తనకు ఏదో దేవత అన్నట్టుగా. ఎంతకాలం ఉంటావు నువ్వు? నీ దేహం ఎంతకాలం సహకరిస్తుంది? నీ ముఖం ఎంతకాలం సహకరిస్తుంది? నా దేవుని బిడ్డలారా, చూస్తుంటుండగానే వృద్ధాప్యంలోకి వచ్చేస్తావు. ఈ రోజున యవనస్తులుగా ఉన్న మీరు మీ ముఖాన్ని చూసో, మీ డ్రెస్సును చూసో, మీ అలంకారాన్ని చూసో ఏదో సినిమా యాక్టర్ అనుకుని ఊహాలోకాల్లోకి వెళ్ళిపోతే ఆ ఊహాలోకమే నీ జీవితానికి దరిద్రంగా మారిపోద్ది. చూడండి, ఈ రోజున మరి అమ్మాయి ఏది? అందరూ ఉన్నారు, ఆ అమ్మాయి ఏది? కాస్త గర్వంగా, గర్వపు చూపులు. నా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈ దేహం మట్టి నుండి చేయబడింది. గతంలో చెప్పాను, బంగారంతో దేవుడు మనల్ని చేయలేదు. మన దేహం మట్టి నుండి చేయబడింది. మన పాదాలకు చెప్పులు ఉంటాయి, చెప్పుల కింద ఉన్న మట్టి చేత నీ దేహం దేవుడు చేశాడు. ఈ దేహం మట్టి నుండి వచ్చింది. ఈ ప్రాణం దేవునిది. జీవం అనేది, ప్రాణం అనేది యెహోవా పెట్టిన దీపం. సో కనుక ఇక్కడ చేరిన దేవుని బిడ్డలారా, దయచేసి రాత్రి ఇక్కడ కూర్చున్న మనము దేవుని మాటకు ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇస్తే, ఏ పరిస్థితులైతే నీ మీద బుసలు కొడుతున్నాయో, ఏవైతే నిన్ను తరిమి తరిమి భయపెడుతున్నాయో, వాటన్నిటిని దేవుడు తల్లకిందులుగా మార్చే దేవుడు. స్తోత్రం చెబుదా హల్లెలూయా, బిగ్గరగా చెబుదా హల్లెలూయా. అందుకే పారిపోకు, కన్నీళ్లు కార్చకు, దుఃఖించకు, భయపడకు, పరిస్థితులను బట్టి భయపడకు. పరిస్థితులను మార్చే దేవుడు ఉన్నాడు కనుక ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన మాట వింటున్నాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. తప్పకుండా మన దుఃఖాన్ని ఆయనే ఆనందంగా మారుస్తాడు.